గజ్జల లాగు దొడిగి ఇరగొల చేత పడితే కసరు నాకు గుంటడే అన్న కార్తీకన్న ఆడరే కార్తీకన్నతో ఆడరే. యాక్చువల్లీ మనకి విలేజ్ డిఫరెన్స్ సిటీ డిఫరెన్స్ ఏంటంటే విలేజ్కి ఒకటే టెంపుల్ ఉంటుంది కదా. అవును. ఇక్కడ ఏంటంటే గల్లీకో టెంపుల్. కొద్దిగా మా మమ్మీని తిట్టినారు, పిల్లగాని ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు అది ఇదని అన్నారు. మా ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైతే తిట్టినారో వాళ్ళ ఇంటి ముందు వచ్చాను కాలు మొక్కి నీళ్ళు వస్తుంది. పోతురాజు అంటేనే వీళ్ళకి చేతబడులు వస్తాయి, మంత్రాలు తెలుస్తాయి, లేకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి వెళ్తున్నప్పుడు. అమావాస్యల రోజు బయటికి రారు. అన్ని 90s లో చాలా మంది ఉండండి. మీరు నార్మల్గా అంటే గెటప్ వేసే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఏ అమ్మవారిని కొలుస్తారు మీరు? మేడం ఇప్పుడు మనకు పోతురాజు అంటేనే 7 అమ్మవార్లకి ఒక తమ్ముడు. ఎంతమంది ఉన్నా కూడా మీ గెటప్ వచ్చేసి ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు చూసి భయమైంది. నార్మల్ వీడియోస్ చూసాను కదా, కళ్ళు పబ్లిక్ ఎవరైతే పలరమ్మలు తీస్తున్నారో, ఎవరైతే తొట్టలు తీస్తున్నారో, ఎవరైతే బోనాలు కూడా పొట్టలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటున్నారు మేడం. ఎట్లా అంటే ఈ కలర్లు వేసుకునే వాళ్ళే కావాలి మాకు ఫస్ట్ ముక్క. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎట్లా అంటే పబ్లిక్ కూడా మారాల, పోతరాజు కూడా వాల్యూ ఇవ్వాలి మేడం. కొన్ని ప్రోగ్రాంలలో పోతరాజు జర దమ్మొచ్చాడు అయింది అనుకో కూర్చో అని చెప్పేటోళ్ళు ఉంటారు. కొందరు అట్లా కాదు, ఆడరాబోయ్ ఆడు పుణ్యానికి వచ్చినావా కూర్చుంటున్నావేమో అంటారు. మీకు ఎప్పుడన్నా పర్సనల్గా ఈ 15 సంవత్సరాలలో అమ్మవారి కల్లోకి రావడం అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? మనస్ఫూర్తి నాకు ఇది కావాలనుకుంటా మాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఏంటంటే తెలంగాణ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆషాఢం బోనాలు. సో అలాంటి ఆషాఢం బోనాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పోతురాజు గెటప్. సో అలాంటి గెటప్తో 15 సంవత్సరాల నుండి ప్రజలందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ మనందరికీ కూడా చాలా బాగా సుపరిచితులు అనమాట. కార్తీక్ పోతురాజు గెటప్ నాచారం, ఇదే కదా మీ ఒరిజినల్ పేరు? నాచారం అనేది ఇంకా వచ్చేసింది. సో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. ఈరోజు ఆయనతో మాట్లాడి నాకు కూడా బోనాల గురించి చాలా విషయాలు తెలియవు. సో అన్ని విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మాది తెలంగాణ, కానీ ఊర్లో పెరగడం వల్ల అక్కడి వరకే తెలుసు అనమాట. బోనాలు మనం ఊర్లలో చేసుకునే అమ్మవారి బోనాలు అవి తెలుసు. బట్ పెద్దగా నాకు ఇక్కడ హైదరాబాద్లో తీసే ఈ బోనాలు చాలా పెద్దది కదా పండగ, కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ తెలియదు అనమాట. యాక్చువల్లీ మనకి విలేజ్ డిఫరెన్స్ సిటీ డిఫరెన్స్ ఏంటంటే విలేజ్కి ఒకటే టెంపుల్ ఉంటుంది మేడం. అవును. ఓకేనా. ఇక్కడ ఏంటంటే గల్లీకో టెంపుల్. అక్కడ విలేజ్ లేదంటే ఆ విలేజ్లో మొత్తం ఒకటేసారి ఊరు బోనాలు అన్నీ ఒకటేసారి తీసుకెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక గుడి ఒక క్యాస్ట్వాల్ అది మన దగ్గర ఎట్లుంటాయంటే అన్ని క్యాస్ట్వాల్ కలిపి ఒకటే గుడికి తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరు క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. అర్థమైందా మేడం? దానివల్ల మనకి అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నువ్వు చూడాలంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక బోనం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఊర్లో ఏంటంటే నువ్వు బోనాలు చూడాలంటే నీకు ఏ టైంలో బయటకు వెళ్ళినా ఊరొకరు బోనం ఎత్తుకొని వెళ్తుంటారు. నీకు అది కళ్ళం కూడా కనిపిస్తుంటుంది. నీకు వెళ్ళేది లేదంటే దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక కట్టుబాటు ఉంటుంది. వాళ్ళు వస్తేనే బోనాలు వస్తాయి. ఇక్కడ అట్లా ఉండదు. ఒక 2 డప్పులు బోనం ఎత్తుకుని ఒక అమ్మాయి ఉందంటే ఆ బోనం కనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఊర్లలో నిజంగా పుట్టడం అనేది నిజంగా అదృష్టం. ఎందుకు అంటే ఎన్ని గొడవలు ఉండని, కులానికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఆ రోజు మాత్రం ఊరు బోనం తీస్తుంది అని అంటే మాత్రం అన్ని క్యాస్ట్ల వారు వెళ్తారు. అందరి ఇంటికి భోజనానికి వెళ్తారు, అందరినీ పిలుచుకుంటారు. కొట్లాట్లన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే నేను అదే అబ్జర్వ్ చేసిన, మీరు చెప్పినట్టుగా మనం బోనాలు అంటే డైలీ చూడొచ్చు, ఈ నెల రోజులు మొత్తం చూస్తూనే ఉండొచ్చు. సో అలాంటిది మీరు 15 సంవత్సరాలు అయిందా? 15 years మేడం. ఎలా వచ్చింది అంటే మీకు ఇది అంటే వంశపారపర్యంగా ఏమన్నా ఉందా? ఈ ఐడియా ఎలా వచ్చింది? నేను చెప్తే మీరు
అందరు స్కూల్ లైఫ్ నుంచి చదువుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, డాక్టర్లు కావాలా, పోలీసు వాళ్ళని అనుకుంటారు. నాకు కూడా పోలీసు వాళ్ళని చాలా ఉండే. ఓకే. కానీ నేను స్కూల్ లైఫ్ నుంచి స్కూల్లో ఒక డార్క్ రూమ్ అని చెప్పేసి మా 10th క్లాస్ మేము 10 to 11 బ్యాచ్ నాది. ఆ బ్యాచ్లో సైన్స్ వేర్ అప్పుడు డార్క్ రూమ్లో ఒక గెటప్ వేయాల్సి వచ్చింది. అంటే అర్రర్ రూమ్లో ఒక దయ్యం వేషం వేసిన నేను. దానికోసం ఒక విగ్, ఆ విగ్ ఎక్కడిదంటే మా సిస్టర్కి శారీ ఫంక్షన్ అప్పుడు గుండు ఉండే మా చెల్లెకి. ఓకే. గుండు ఉంటే ఆమె కోసం అని ఒక విగ్ కొనుక్కొచ్చి ఉండే మేము. ఆ విగ్ మా చెల్లె ఫంక్షన్ అయిపోయినాక ఇంకా 2 yearsకి మాకు సైన్స్ వేర్ ఉండే స్కూల్లో. అరే ఇంట్లో ఒక విగ్ ఉంది, ఇట్లా డార్క్ రూమ్ వేస్తున్నారు, ఆ విగ్ తీసుకొచ్చుకొని మనం దయ్యం వేసం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ విగ్ పెట్టుకొని స్కూల్లో డార్క్ రూమ్లో దయ్యం వేషమే వేసిన నేను. ఓకే. ఆ స్కూల్ సైన్స్ వేర్ మొత్తానికి మా అందరూ స్కూల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఈ డార్క్ రూమ్ పెట్టినుండే. ఫస్ట్ పైనకి వెళ్ళి కింద అన్ని చూసుకుంటూ రావాలా, చూసుకుంటూ వచ్చి లాస్ట్కి డార్క్ రూమ్లో చూసి బయటికి రావాలా. అంటే వీళ్ళు చూసిందంతా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి భయపడుతుండే. అట్లా భయపడేయాల్సి వచ్చింది నేను. ఆ రోజు ఆ చుట్టుపక్కల అందరికీ అలౌడ్ ఉండే, స్కూల్ స్టూడెంట్స్కి కాకుండా స్కూల్ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళకి కూడా అలౌడ్ ఉండే. అంత పెద్ద సైన్స్ వేర్ వేసి ఉండే స్కూల్లో. అయితే అదే టైంలో నవరాత్రులు అమ్మవాళ్ళని పెడతారు కదా మనకి. ఆ టైంలో మా స్కూల్ పక్కన మెగా ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నవాళ్ళు ఉండి, నువ్వు నేను వేసిన స్కూల్లో వేసిన గెటప్ అది మా అమ్మవారు తీసే రోజు నిమజ్జనం రోజు మీరు వేయాలంటే సరే అని చెప్పేసి నేను ఒక 2 members మళ్ళీ ఇంకో విగ్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ దయ్యం వేషమే వేయాల్సి వచ్చింది సెకండ్ టైం. ఓకే. అక్కడ ఏమైంది, నువ్వు డ్యాన్స్ మంచిగా ఆడుతున్నావు అని చెప్పి నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసి సెకండ్ టైం 20 members వేసినాం అదే నవరాత్రులప్పుడు. అట్లా నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అవ్వగానే మా ఫ్రెండ్ కుమార్ అని చెప్పేసి అతను ఏం చేసిండు, తొట్టలో తీస్తున్నా అంటే సరే అని చెప్పి మేము నార్మల్గా చూడడానికి వెళ్ళాం. అక్కడ పోతరా ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇస్తే నువ్వు వస్తావా, నువ్వు వేస్తావు కదా వేస్తావు అని నేను ఇంట్లో చెప్పలే. చెప్పకుండా సామాన్ ఉండే వాళ్ళ దగ్గర ఆ సామాన్తో వేసినాక ఇంటికి వచ్చినాక అంత పసుపు ఏం చేస్తారు మనం గుర్తుపట్టేసి ఇంట్లో వాళ్ళు. ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకున్నా చెప్పకుండా, కానీ దొరికిపోయినాం. అట్లా ఇంట్లో తెలిసిపోయింది. ఏమన్నారు అంటే ఇంట్లో నేను దయ్యం వేషాలు ఇట్లా 2 times వేసినా మేడం అదే అనుకున్నారని పోతురాదు అనుకోలేదు. ఇక ఆ రోజు మర్చిపోయిన తర్వాత ఇక తెలిసిన తర్వాత ఎవరైనా కానీ వద్దంటారు మేడం. ఎందుకంటే నేను మంచి చదువుకొని ఒక ప్లేస్లో ఉండాలని నా ఆలోచన ఉండే. నాకు డ్యాన్స్ అంటే అప్పుడు ప్యాషన్ ఉండే. ఇట్లా డ్యాన్స్ అంటే నాకు ఇష్టం ఉండే. అట్లా ఆడుతూ ఇక ఎప్పుడు మా గల్లీలో పలారామండి తీసే రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది మా మమ్మీకి, మమ్మీ మన గల్లీలో వేస్తా పోతరా చేయాలని ఉంది అని అంటే వద్దు అన్నారు. ఏం చేయలేదు మేడం. ఇంట్లో మమ్మీ నేను సామాను తెలియకుండా కొనేసుకొని మమ్మీ కాలు మొక్కినా, నువ్వు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు అనుకున్నా. కాలు మొక్కేసి తక్కువ వెళ్ళి పోతరా చేసి బయటకు వచ్చిన. కొద్దిగా మా మమ్మీని తిట్టినారు, పిల్లగాని ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు అది ఇది అని చెప్పి అన్నారు. మా ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను అయినా వేసిన తర్వాత నన్ను ఎవరైతే మా మమ్మీకి వద్దు ఎందుకు నీ కొడుకుని ఖరాబ్ చేస్తున్నావు అదే అని చెప్పి అన్నారు. అంటే నేను అప్పుడు గెటప్ వేసుకుంటా రూమ్లో ఉన్నా. ఎవరైతే తిట్టినారో వాళ్ళు ఇంటి ముందుకు వచ్చాక కాలు మొక్కి నీళ్ళు పోసారు కాళ్ళకి. అంటే ఎవరైనా సరే మేడం మనిషిని క్వశ్చన్ చేయడానికి చేయి చూపించాలంటే చాలా ఈజీ. కానీ దాని గెటప్ అవన్నీ వేసుకొని నేను బయటకు వచ్చినప్పుడు ఒక పోతరాదంటే ఇట్లా ఉండాలా అని చెప్పి వాళ్ళకి అర్థమై కాళ్ళు మొక్కినారు. ఎవరినైనా ఈజీ తీసుకోవద్దు. అవును, అంత ఈజీ కూడా కాదు కదా. ఇప్పుడు మీకు ఆ టైంలో ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు అప్పుడు ఆ టైంలో అర్థమై ఉండదు. ఎందుకంటే మనకే క్లారిటీ లేదు. స్కూల్లో ఏదో నార్మల్గా సరదాగా అది జరిగిందని అది బయటకు వచ్చి 100 మంది ముందు పోతరాజు గెటప్ వేసుకొని డ్యాన్స్ చేయడము అదంతా కూడా చాలా పెద్ద రిస్క్. నాకు అప్పుడు ఎవరు లేదు మా దగ్గర. అంటే దాని గురించి మంత్రాలు ఉంటాయి, ఇట్లా పోతరా చేస్తే మంచిది కాదు చచ్చిపోతారు అంట అది అంటే ఏదన్నా కానీ అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక ఆయన తాత మంగళమల్ల అని ఉంటాడు. ఆయనే కొద్దిగా నాకు గురువులాగా వచ్చి నేను చూసుకుంటా బిడ్డ నువ్వు వెయ్యి అన్నాడు. ఆయన సపోర్ట్ తీసుకొని వచ్చిన. ఎవరైతే నాకు ఏళ్ళు చూపించారో వాళ్ళే కింది కొంగి మరి కాలు మొక్కి నీళ్ళు పోసారు. సూపర్. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. రీసెంట్ గా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో పోతరాజు గెటప్ వేసిన వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. పోతరాజు అంటేనే వీళ్ళకి చేతబడులు వస్తాయి, మంత్రాలు తెలుస్తాయి, లేకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి వెళ్తున్నప్పుడు, అమావాస్యల రోజు బయటికి రారు, ఎక్కడైనా వెళ్ళిన రోజు వీళ్ళు బయటకి ఎక్కడికైనా ఊరు దాటి వెళ్ళిన రోజు ఒక్కరే వెళ్ళరు, వెంబడి ఇట్లా తీసుకెళ్తారు. చాలా రకరకాల అంటే పుకార్ల కిందకి వస్తున్నాయా లేదంటే దీని వెనకాల ఏదైనా నిజాలు ఉన్నాయా? ఇవన్నీ 90s లో చాలా మంది ఉండే మేడం, ఇప్పుడు వాళ్ళు లేరు. 90s లో ఒక పోతరాజు వేయాలంటే ఆయనకు ఒక బందోబస్తు అనేది ఉంటుంది. అంటే బందోబస్తు ఏంటంటే మనకు ఒక సపోర్ట్. అది ఒక 1 రూపాయి కాయిన్ ఇచ్చినా సరే, ఒక నిమ్మకాయ ఇచ్చినా సరే మనకి ఇదే ధైర్యం. ఇది పోయిందంటే మనకు భయం స్టార్ట్ అయిపోతుంటుంది.
అంటే మనకు అది ఏంటంటే అది గురువు ఇచ్చిండు మనకు. అది గురువు అంటే ఏంటంటే మనకేం కాకుండా ఆయన పూజలు చేసి మంత్రం చేసి పిల్లగాడు ఒక దారి పోతుండు, 3 తోవలు ఉంటాయి, బొడ్రాయిలు ఉంటాయి, ఒకడు మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది అని చెప్పేసి మనకి ఇది ధైర్యంగా ఒక నిమ్మకాయ అనేది ఇస్తాడు. ఆ నిమ్మకాయ మనం అనుకుంటే మన ధైర్యం ఇదే, కానీ నువ్వు వేస్తున్న పోతరాజు నీకు ధైర్యం అని నీకు తెలియదు. అది అర్థమైందా మేడం? మనం దీన్ని ఒక నిమ్మకాయని నమ్ముకోవడం కాదు మేడం. పోతరాజు ఫీల్ రావాలంటే ఒకటే చెప్తున్నా. నా ఆలోచన ఎట్లుంటే తెలుసా మేడం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు మొక్కేటప్పుడే నేను అనుకొని వస్తా, మళ్ళీ వస్తే మా అమ్మ దగ్గరికి, పోతే అమ్మ దగ్గరికి, ఇట్లా ఫిక్స్ అయ్యి రావాలి మేడం. నువ్వు ఏదో పోతరాజు టైంపాస్ కేసి ఆడ ఆడినా తాగినా పైసలు ఇచ్చి ఇంటికి వచ్చినా అయిపోయిందని కాదు మేడం. దానికి ఒక రూల్స్ ఉంటాయి, దాంట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వారం వారం పూజ చేసుకోవాలా. నువ్వు పూజ చేసుకోకపోతే గుడికి పో. కొందరికి ఎట్లా అంటే పూజల మీద ఇంట్రెస్ట్ ఉండదు మేడం. ఇప్పుడు నన్ను చూసి నా పక్కన నా తోడుకు వచ్చినప్పుడు నెక్స్ట్ పోతరాజు అవుతున్నాడు. నేను వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారు కావద్దు మేడం. ఇది దాని రోజు ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకుంటేనే దాన్ని కొత్తగా వచ్చే ఫీల్ ఇంట్లో యాక్సెప్ట్ చేసి పోనా అని వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు మేడం మనకి. మీరు నార్మల్గా అంటే గెటప్ వేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఏ అమ్మవారిని కొలుస్తారు మీరు? మేడం ఇప్పుడు మనకు పోతరాజు అంటేనే 7 అమ్మవార్లకి ఒక తమ్ముడు. ఏ స్పెషల్గా ఈ అమ్మవారు అని ఉండదు మేడం. ఓకే, అర్థమైంది. అమ్మవార్లను అందరినీ కొలిచేది, అందరు అమ్మవారిని కొలుస్తారు. ప్రత్యేకంగా ఈ దేవుణ్ణి నమ్మే పోతరాజు అనేది ఉండదు. ఇప్పుడు దాన్ని మీరు అన్నట్టుగా ఎట్లా అంటే ఒగ్గు కళాకారులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వంశపరంగా వాళ్ళ ఇదే వృత్తి చేయాలా అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పోతరాజు అనేది నా ఇంటి నుంచి వచ్చింది కాదు మేడం, నా ఇంట్లో పుట్టిన దేవుడు కాదు. 7 అక్కలకు తమ్ముడు, ఎవరైనా వేయొచ్చు పోతరాజు. కానీ వేసే వాళ్ళకి ఏంటంటే దాని గురించి తెలుసుకొని పోతరాజు అంటే ఏంటి, మనం వేసే సెట్ అవుతుందా కాదా, మనం ఈ ఫీల్డ్కి పోతే సెట్ అవుతామా అని అన్నీ ఆలోచించుకొని రావాలి ఈ ఫీల్డ్కి. అంటే ఎలా డిసైడ్ అవ్వాలి, అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఉన్నారు మేడం, నేను చేసేది ఏంటంటే మేడం, ఇప్పుడు మా ఇంట్లో మాకు ఇంట్లో దుర్గామాత అని ఎల్లమ్మ తల్లి మాకు ఇంట్లో ఉంది. మేము అమ్మవారిని కొలుస్తుంటాం. ఓకే, అమ్మవారి మీద ఓప్స్ పెట్టుకొని ఉంటాం మేము. ఎందుకంటే మా ఇంటి దేవుడు మమ్మల్ని కాపాడుతుందని నమ్మకం మాకు ఉంటుంది. కొందరికి ఎట్లా అంటే మల్లన్న దేవుడు ఉంటాడు, కొందరికి పోచమ్మ దేవుడు, కొందరు ఉప్పాలమ్మ బాలమ్మ ఉంటారు, కొందరు మాంకాలమ్మ ఉంటారు. వాళ్ళ పూజలు వేరుంటాయి. కొందరికి ఏంటంటే ఈ ఫీల్డ్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మేడం, ముస్లిమ్స్ కూడా వేసిన పోతరాలు నేను చూసిన. ఇష్టంతో వేస్తున్నారు మేడం, మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో చెప్పారు, ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ వస్తారు చేస్తారు, ఓకే. కానీ బట్ దాని గురించి తెలుసుకోవాలి. నేను చేసేది ఏంటంటే, నేను ప్రతిసారి పూజ చేసే ప్రోగ్రామ్ వెళ్తున్నానంటే ఆ రోజు నైట్ 12 నుంచి నేను స్లిప్పర్స్ వేసుకోను. మనం ఎప్పుడైతే పోతరాజు ప్రోగ్రామ్ ఆ రోజు మార్నింగ్ పూజ ఇట్లా చేసుకొని ఏదన్నా కొద్దిగా తినేసి మనం ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది కాలు మొక్కేది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాను మేడం. ఓకే, దేవుడు ఉద్దేశం మేడం. ఫస్ట్ మన అన్న కంటే ఫస్ట్ వాళ్ళని ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నాకు దేవుడు. వాళ్ళని తీసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయ్యి వస్తా, అమ్మ నేను వస్తే మళ్ళీ నీ దగ్గరికే, పోతే అమ్మ దగ్గరికి, నా గురించి బాధపడకూరు అని ఫిక్స్ అయితేనే ఈ ఫీల్డ్కి రారు మేడం. నువ్వు ఇంట్లో అమ్మని ఎంత నమ్ముతావు, ఈ అమ్మవారిని కూడా అంతనే నమ్మాలి మేడం. మీరు గెటప్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా? అంటే కొంతమందికి మంచి అవుతుంది, కొంతమందికి చెడు అవుతుంది అని చెప్పేసి మీరే అంటున్నారు మేడం. నాది ప్రాపర్ వచ్చేసి ఇక్కడ కాదు మేడం, మా ఫాదర్ది మొత్తం వరంగల్ దగ్గర రఘునాథ్పల్లి అని చెప్పి వెళ్ళి అని నా విలేజ్. ఓకే, మా ఫాదర్ వచ్చేసి చిన్న ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చి నాకు అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి మాకు. మా ఫ్యామిలీ మొత్తం నాకు అక్కడ నా విలేజే. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళది, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది. మా మమ్మీ వాళ్ళు 3 అక్క చెల్లి సిస్టర్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ. మా డాడీ ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు. 12 ఇయర్స్ అవుతుంది మా డాడీ ఎక్స్పైర్ అయ్యి. 2012లో చనిపోయినాడు. ఇప్పుడు మా ఫాదర్ పేరు ఎవరు తెలియదు ఇక్కడ. అంటే నేను వచ్చిన తర్వాత నా సాంగ్స్ ఉన్నాయి. మన ఫస్ట్ సాంగ్ మన అసుర బాలు, నా సాంగ్ ఫస్ట్ రాసిండు ఆయన. ఓకే, ఫస్ట్ సాంగ్ నాదే రాసిండు. ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు 7 years కిందనే అది ఒక 8 lakhs దాకా ఉండే. ఏ సాంగ్ అండి? నాది ఒకటి ఉంది, ఆయన సై 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 నై 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 నాచారం పోతరాజు కార్తీ, అలా మా ఫాదర్ గురించి మంచిగా రాసిండు మెసేజ్. ఆ పాట మా ఫాదర్ని కూడా గుర్తుపెట్టేసింది. అంటే మెరాకిల్ అంటే ఏంటంటే మేడం, మూలకున్నోని బయట తీసుకొస్తారంటారు చూసినావా, అంటే ఏం తెలియనోని కూడా ఇట్లా ఎదిగినామంటే నిజంగా చెప్తున్నా, ఆ పోతరాజు నాకు ఇట్లా ఇంత పేరు తెచ్చి పెట్టింది. నా ఇంటి పేరుతో నువ్వు గుర్తుపట్టారు మేడం.
పలానా పోతరాజు కార్తిక్ అంటే గుర్తుపడతారు. పోతరాజు కార్తిక్ నాచారం. నాచారం నాచారం అనేది కంపల్సరీ. Compulsory. కార్తిక్ అని కొడితే నార్మల్ గా రాదు, పోతరాజు కార్తిక్ అని. కార్తిక్ నాచారం అనేది ఇప్పుడు మీరు నాచారంలో ఉంటారా ఏంటి? నాచారంలో ఉంటారు. సో అలా మీకు నాచారం అని వచ్చింది. పుట్టిన ఏమంటారు ఊరు వెళ్ది అది రాలేదు, ఇక్కడిది రాలేదు, కానీ ఈ గెటప్ ఏదైతే ఉందో మీకు నిజంగా ఒక పేరును తీసుకొచ్చింది, ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది మొత్తానికి. అండ్ పోతరాజు అంటే ఒకప్పుడు నార్మల్ గా పసుపు కుంకుమలతో గెటప్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మొత్తం పెయింటింగ్స్ యూజ్ చేస్తున్నారు. అందులో మీ గెటప్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎంత మంది ఉన్నా కూడా మీ గెటప్ వచ్చేసి ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు చూసి భయమైంది. నార్మల్ మీ వీడియోస్ చూసాను కదా, కళ్ళు టక 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 వేసేస్తున్నారు. నార్మల్ గా మేము అమ్మాయిలమే ఒక ఐలైనర్ పెట్టుకోవాలంటే పావు గంట పడుతుంది, ఎక్స్పీరియన్స్ ఉంటూ 5 నిమిషాలు అట్లా పెట్టుకుంటారు, లేదంటే ఇది ఇటుపోతుంటుంది. అట్లాంటి మీరు నిన్న ఇట్లా పెట్టేసినారు నేను వీడియో చూస్తుంటే, ఇక్కడ పైన ఐబ్రో. సో అంత ఫాస్ట్ గా ఎలా ముందు నేర్చుకున్నారా ఏంటి? మేడం నేను అంటే స్టార్టింగ్ నుంచి అయినా సరే, నేను ఒక పోతరాజు స్టార్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను మా గల్లీలో వచ్చే పోతరాజులకు పసుపు రుద్దడం కానీ, వాళ్ళతో ఇరగోలు కట్టుకోవడం కానీ, నేను వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది. ఇట్లనే మనం కూడా పోతరాజు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 times నాకు నా ఫ్రెండ్ పోతరాజు మనోజ్ అని ఉండే, అతను నాకు వేయడం నేను అతనికి వేయడం ప్రాక్టీస్ చేసినాం. స్టార్టింగ్ నుంచి అయినా సరే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మనకు ఆర్డర్స్ పెరుగుతున్నాయి. అప్పుడు నాకు ఓన్లీ ఇయర్లీ 2-3 వచ్చేటివి, సడన్గా వీక్లీ 3-4 వచ్చేటివి. ఓకే. సండే నుంచి ఫ్రైడే దాకా కంటిన్యూ 5 days వెళ్తుండే. ఆ టైంలో ఏమైందంటే ఇక మాకు ఇక్కడ ముందు రోజు ఆడి నెక్స్ట్ డే వెళ్ళాలంటే మనకు నైట్ అక్కడ 2-3 అవుతుండే, మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ వెళ్ళిపోవాలా. ఈ టైంలో ఏమైందంటే ఆయన నాకెలా నేనే వెళ్ళాకన్నా నాకు చేయిల నొప్పులు బాగా అయిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ కట్టేసుకోవడం అప్పుడు పూసలు లేకపోతే సర్లే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మేమే ఎవరి వాళ్ళు వేసుకోవడం ట్రై చేసినాం. అట్లా అలవాటు. స్టార్టింగ్ నుంచి ఓన్ మేకింగ్ అంటే నాదే మేడం, అంటే నా సొంతంగా వేసుకోవడం ఇంతవరకు ఏ పోతరాజు చేసుకోవాలంటే నేను చెప్పుకుంటలేను. బట్ ఏంటంటే స్టార్టింగ్ పోతరాజు అంటే సొంతంగా చేసుకుందంటే నేను ఒక్కనే మేడం, నాకు తెలిసిన మటుకు. కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ముందు నేను మీ ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినప్పుడు ముందు ఏషియన్ పెయింట్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు నార్మల్ వాటర్ పెయింట్స్ అలా యూజ్ చేస్తున్నారు, దానివల్ల స్కిన్ కి ప్రాబ్లం కూడా అవుతుంది. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఏషియన్ పెయింట్ చేసుకుంటే ఏంటంటే ఆ పెయింట్ మనం లాస్ట్కి కిరోసిన్ కానీ టర్పెంట్ ఆయిల్ పెట్టి కడుక్కోవాలి, అవి మనకి ఫేస్కి ఎఫెక్ట్ అవుతుంది. అది దానికోసం అది ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు ఈ మేకప్ వేసినప్పటికీ తీసేవారికి అట్లనే ఉండాలని చెప్పి వేస్తారు. అయితే ఇప్పుడు మేము వేసే మేకప్కి వాళ్ళు వేసే డిఫరెన్స్కి ఏంటంటే మేడం, నేను వేసే మేకప్ మేము భయపడ అంటే మేము బెదిరించకుండా బెదిరిపోయేటట్టు మేము మేకప్ అంటే వేసుకునేటప్పుడే నేను ఇట్లా చూస్తాం, నార్మల్గా చూస్తాం మేము భయపడిచ్చే లుక్తోని మేము డైరెక్ట్ వేసుకుంటాం, ఆ లుక్తోనే వేసుకుంటాం. వాళ్ళు ఏషియన్ పెయింట్లు ఎందుకు వేస్తున్నారు అంటే నార్మల్గా మేకప్ వేసుకుంటున్నారు, కానీ వాళ్ళ తర్వాత ఇట్లా అన్నప్పుడు అది పగిలిపోకుండా ఉండాలని వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు. అదే వాటర్ కలర్స్ దాంతోనే భయంకరంగా వేసుకో, నువ్వు అప్పుడు ఫేస్ అనేది నువ్వు ఎట్లా స్ప్రెడ్ చేసినా సార్ నీకు ఆ భయంకరం అనేది అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ అట్లా ఉంటుంది మేడం. వాళ్ళేమో కలర్ రేడా వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇప్పుడు మనము భయపడేటప్పుడు నాలుగే బయటకు అనడం కానీ ఇట్లా బెదిరిస్తుంటాం కదా మేడం, అప్పుడు ఫేస్ అనేది మనకి స్ట్రెచ్ ఇట్లా అయ్యి కలర్ ఊసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు నార్మల్గా బోనాలైనా జాతరలైనా నార్మల్గా ఈ పోతురాజు గెటప్ పసుపు కుంకుమతో స్టార్ట్ అయ్యేది, అది కంప్లీట్ మన ఆచారం కదా. రాను దాన్ని చేంజ్ చేసి పసుపు కుంకుమ కాకుండా ఈ పెయింట్స్ ఇదంతా యూజ్ చేయడము, ఎందుకని ఈ రూల్ తీసుకురావడం జరిగింది? మన ఆచారాన్ని ఎవరు రూల్ తీసుకురాలేదు మేడం, పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే ఏది కొత్త ఉంటే దాన్నే అలవాటు అయిపోతున్నారు మేడం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు 60sలో ఇప్పుడు 90sలో చూసుకుంటే అప్పటి పోతరాజులు ఇప్పుడు వాళ్ళు బ్రతికి లేరు, వాళ్ళు ఉంటే మనకి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు అప్పటి పోతరాజులు ఇంక ఇప్పుడు మా అంటే ఒక ఉండరొచ్చు, ఒక 30% ఉండరొచ్చు, కానీ వాళ్ళ ఏరియాలో అట్లా రూల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు కూడా ఇక రూల్స్ తేవాలా మేడం, ఎందుకంటే అది ఇప్పుడు మనకు యూనియన్ స్టార్ట్ అయింది, దాంట్లో కూడా జర ఒక 70% చేంజ్ అయినారు, ఇంకో 30% మారాలా. మారితే యూనియన్ లో మీకు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎలాంటి రూల్స్ పెట్టుకున్నారు? అదే కలర్స్ ఇది కంప్లీట్గా బ్యాన్ చేయలే కలర్స్. పోతే ఏంటంటే దానికి పోతరాజు లుక్ ఏంటంటే మెయిన్ ఎల్లో కలర్ పోతరాజు అంటే ఆ ఎల్లో కలర్ ఫేస్కి వేసుకోవాలా, రెడ్ కలర్ బొట్టు పెట్టుకోవాలా, బ్లాక్ కలర్కి ఇట్లా కింద వేసుకోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ కలర్స్ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు మనకి క్రియేట్ అయ్యి కూడా 4-5 years అవుతుంది మనకి ఏంది సంఘం క్రియేట్ అయ్యి. దాంట్లో జర ఒక 70% వరకు చేంజ్ అయ్యారు మేడం, ఇంకో 30% వరకు చేంజ్ అవుతారు. ఎందుకంటే ఒకటేసారి కూడా ఓవర్కి ఇంకా దాంట్లో ఏంటంటే కొందరికి యూనియన్లో లేరు మేడం. వాళ్ళు ఏంటంటే
మాకు వద్దు యూనియన్ అన్నట్టుగా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు పోతరాజు గురించి. యూనియన్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అడ్వాంటేజ్ ఏముండదు మేడం, కొందరు ఉంటారు ఎవరో ఒకరు పురుగులు ఉంటారు మేడం, వాంతో మనకేంది అన్నట్టుగా ఉంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా యూనియన్లో ఉంటే ఇప్పుడు కొంతమంది మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆడపిల్లకి మా యూనియన్ నుంచి ఏ పోతరాజుకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ మా సంఘం నుంచి ఓకే ఉంది. సూపర్. అది నాకు తెలిసి ఈ వీక్లో నాకు తెలిసి నిన్ననే మాకు మాట్లాడుతూ తెలిసింది, వాటికి చెక్స్ కూడా ఈ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పి తెలిసింది. ఓకే, ఎంతమంది ఉన్నా సరే ఒక పోతరా ఫ్రీ ఎడ్యుకేషన్ లేడీస్కి మాత్రమే, అలా కూతుర్లకు మాత్రమే. ఓకే, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా అంటే వాళ్ళు సంఘంని ఇప్పుడు మేడం 200 మంది ఉన్నది ఒకటి, 10 మంది ఉన్నది ఒకటి. ఈ 200 మందిని 10 మంది చాలు మేడం చెడగొట్టడానికి. అర్థమైందా మేడం? ఇది వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా మనసు మార్చుకొని అందరం కలిసి పట్టుగా పనిచేస్తే మనకు కూడా పోతరాజుకు ఒక వాల్యూ అనేది వస్తుంది మేడం. అవును. ఎందుకు అంటే పెయింటింగ్స్ గురించి అడిగినాను అంటే నార్మల్గా మన తెలంగాణలో జరుపుకునే పెద్ద ఫెస్టివల్ ఇది బోనాలు అనేది. సో అంత పెద్ద ఫెస్టివల్ మనం ఇప్పటికీ కూడా కంటిన్యూ పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఇప్పటికి కూడా మనం దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. మేడం తప్పు పోతరాలు అంటే అది కూడా కాదు. ఇప్పుడు పలారమ్మండ తీసేవాళ్ళు అని ఈ తొట్టెలు తీసేవాళ్ళు అని ఈ సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఈ పసుపు కుంకుమ వేసుకున్న పోతరాజుని మేకప్ వేసుకున్న పోతరాజుని పక్కకు పెడితే ఈ మేకప్ వేసుకున్న పోతరాజు చాలా బాగున్నాడు అంటున్నారు. ఈ పసుపు కుంకుమ పెట్టుకున్న పోతరాజుని చీప్గా చూస్తున్నారు. కానీ నీకు ఇక్కడ విలువ ఉన్నది ఈ పోతరాజుకే. నీకు అసలైన పోతరాజు అంటే పసుపు కుంకుమ వేసుకున్న పోతరాజు. ఈడ ఏమవుతుందంటే ఈ పబ్లిక్ ఎవరైతే పలరమ్మన్లు తీస్తున్నారో, ఎవరైతే తొట్టెలు తీస్తున్నారో, ఎవరైతే బొనాలం కూడా పోతరాలు అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రెండింగే కావాలంటున్నారు మేడం. ఎట్లా అంటే ఈ కలర్లు వేసుకున్న వాళ్ళే కావాలా, మాకు ఈ పసుపు కుంకుమ వద్దు అంటున్నారు. దాని గురించి ఫస్ట్ వాళ్ళకి తెలియాలా, ఫస్ట్ మార్పు అక్కడ రావాలా, వాళ్ళకి తెలియాలా. వాళ్ళు కూడా రేపు ఒక ప్రోగ్రామ్ మాకు పోతరాజు ప్రోగ్రామ్ వచ్చిందంటే ఏమవుతుందంటే మాకు పసుపు కుంకుమ వేస్తేనే పోతరాజు అని వాళ్ళ దగ్గర అవగాహన రావాలి. ఇప్పుడు మాకు కూడా మా సంఘం నుంచి చాలాసార్లు వద్దు అంటే పోతరాజు మేము వేసాం. ఇప్పుడు మనం ఒక అమౌంట్ మాట్లాడుకొని వెళ్తాం మేడం పోతరాజు చేయాలంటే. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్న, ఈ ఫోటోలు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు, మనం ఈ గెటప్ వేయాలా మాకు అని చెప్పేసి. మనం అక్కడ పోవడమే లేట్. ఇంకా అక్కడ పోగానే అన్న ఏ కలర్ వేస్తున్నావు, ఏ మేకప్ చేస్తున్నావు అని అంటారు. అన్న నేను ఏదో ఒకటి వేస్తాను, లేదు నాకు ఇదే మేకప్ కావాలని చెప్పి ఫోటో చూపిస్తారు వాళ్ళు. అసలు మనం ఎందుకు తీస్తున్నాము, మేకప్ కోసం కాదు కదా తీసేది. అదే మేడం, వాళ్ళు అన్న నాకు ఇదే మేకప్ కావాలని చెప్పి ఫోటో చూపిస్తారు. అన్న మేము ఇట్లా అయ్యామా అని అన్నామా అనుకో, మనకేం చేస్తారు, అయ్యామంటే సరే మీరు వేసుకోరంటారు. లాస్ట్ మనకు డబ్బులు అక్కడ సతాయిస్తారు. ఓకే, సో మీకు నార్మల్గా పోతరాజులకి అమౌంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా పే చేస్తారు? ఓకేనా, మీకు సరిపోతుందా లేకపోతే? మేడం ఇక్కడ ఎట్లుందంటే ఫేమస్ పోతరాలకు ఒక లెక్క ఉంటుంది, నార్మల్ పర్సన్స్ వేరే లెక్క ఉంటుంది. ప్రాపర్ ఒక పోతరా ఇప్పుడు పల్లరమ్మ ఇప్పుడు ఒక బ్యాండ్ వాళ్ళకి అటు పైసలు ఇస్తే కనుక బ్యాండ్ పంపాడు మేడం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ చేస్తేనే నీకు బ్యాండ్ పంపిస్తాడు. మరి అట్లా మాకు కూడా మేము కూడా అట్లనే మేము పైసలు ఇస్తేనే వస్తామంటే ఎట్లుంటుంది మేడం? అసలు ఏమంటారు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ ఫస్ట్ మాకే అక్కడ బ్యాండ్ లేకపోయినా సరే మేము కాళ్ళ గదలతోనన్నా ఆడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్యాండ్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత పైసలు అయితే ఇస్తున్నావు, వాళ్ళు పైసలు ఇస్తేనే వస్తా అంటే నువ్వు తీసుకో, ఇచ్చినాకనే తీసుకోవచ్చున్నావు, వాళ్ళు డిమాండ్ చేస్తలేము కదా. సో ముందు ఎట్లా మీరు అడ్వాన్స్ అట్లా తీసుకొని అయిపోయినాక మొత్తం అడ్వాన్స్ తీసుకుంటాం మేము ముందే చెప్తాం, అన్న ప్రోగ్రామ్ కాడ రాగానే మాకు డబ్బులు ఇచ్చేసేయాలా అంటాం. అంటే సరే అన్న నువ్వు అయితే స్టార్ట్ చేయ అంటారు. మేకప్ అయిపోగానే అన్న నువ్వు బయటకు వెళ్తావు అప్పుడు వరకు ఇస్తా అంటారు. సరే ఇంతగానం చేసుకున్నాం అయిపోయినాక తీసుకుంటాం అంటే అయిపోయినాక తీసుకుంటే ఏమైతే తీసుకుందాం అనేసరికి ఎవరైతే మనతో మాట్లాడిన ఆ పర్సన్ ఉన్నాడు మధ్యలో, చాలా లాస్ అయినా మేడం. మన తెలంగాణలో అయితే ఇక లాస్ అయ్యే, ఆంధ్రాలో అయితే చాలా లాస్ అయినా నేను. ఒక 50,000-60,000 మాట్లాడుకుంటాం కదా, ఒక 2-3 టైమ్స్ విన్నప్పుడు నమ్మకంతో కొడతారు. మళ్ళీ థర్డ్ టైం ఇక కొడతారులే అని వచ్చేసాం కదా, ఫోన్ లేపారు. మళ్ళీ ఆంధ్రలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ అట్లనే అయినా అడుక్కోవాల్సి వస్తుంది కదా. ఏం చేస్తాం మేడం, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మాకు మోసం చేస్తే వాళ్ళకి ఏం మంచి అవుతుంది మేడం? నిజంగా అంటే ఆ టైంలో మీరు ఇప్పుడు ఆ గెటప్ వేసుకొని ఉన్నారు కాబట్టి, దేవుడి గెటప్ లో మీరు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కానీ, లేదంటే మీరు అన్నట్టుగా బ్యాండ్ వాళ్ళు కానీ, లేదంటే మీ ఇంకా వేరే చేసే వాళ్ళు మేము చెయ్యము, మీరు ఇస్తేనే మేము చేస్తాము, లేదంటే చెయ్యము అని చెప్పేసి వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడానికైనా రెడీగా ఉంటారు. బట్ మీరు ఆ గెటప్ లో ఉండడం వల్ల మీరు ఆ మాట మాట్లాడలేదు. వాళ్ళకి ఏముంది మేడం, పోతరా చేసుకొని మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినామా, వాళ్ళకి ఒక 2 నిమిషాలు ఆడినామా, అప్పుడు పైసలు ఆడినామా అనుకో వెళ్ళిపో అంటారు. మనం లాస్ మేడం. అవును, మనమే లాస్. అదే అంటున్నాను నేను.
ఇది చాలా మారాలా, పబ్లిక్ మారాలా మేడం, చాలా మారాలి. ఎందుకంటే పైసలు కూడా ఇబ్బంది పెట్టదు. మేము అంతసేపు ఆడుకొని అవి కట్టుకుంటే వెయిట్ కూడా మా గజ్జలకి ఒక్కొక్క కాలుకి ఒక 4 kgs వెయిట్ ఉంటుంది మేడం. 4 kgs వెయిట్ ఉంటుంది. అవన్నీ కట్టుకొని మేము ఆడి లాస్ట్ మమ్మల్ని ఇబ్బంది ఎట్లా ఇస్తారు. కొందరు అయితే ఇస్తారు మేడం, కానీ 2-3 hours వెయిట్ చేయాలి మేడం. చాలా వెయిట్ చేయాలి. యూత్ తీస్తారు మేడం. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఇచ్చిన అనుకో, ఆయన దగ్గర మనకు డబ్బులు 100% వచ్చేసాయి. కొందరు యూత్ ఏంటంటే పర్సన్ 5,000 పర్సన్ 6,000 వేసుకొని తీస్తారు వచ్చినా, వాళ్ళు చాలా రిస్క్ ఉంటాయి మేడం. అన్న వాడు 3,000 ఇవ్వాలి, ఆడు ఇవ్వలేదు, ఈ 4,000 ఇవ్వాలి, వాడు ఇవ్వలేదు, కొద్దిగా ఆగన్న అంటారు. ఇక మనమేమో మళ్ళీ పొద్దుల ప్రోగ్రామ్ ఉంటుంది కానీ మనం వచ్చేస్తాం. ఇవాళ ఫోన్లో మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు లేవాలా, వాళ్ళు ఈవినింగ్ లేస్తారు. వాళ్ళు మనం ఇంటికి వచ్చి మనమేమో పడుకుంటాము, వాళ్ళేమో నైట్ అంతా ఎంజాయ్ తాగుకుంటాం. కొందరు పలారమంది తీసేటప్పుడు తాగరు, అయిపోయాక నిమ్మలంగా కూర్చుందాంలే అని చెప్పి నిమ్మలంగా కూర్చుంటారు. వాళ్ళు మార్నింగ్ 5-6 దాకా కూర్చుంటారు. వాళ్ళు అప్పుడు వాడుకుంటే వాళ్ళు నైట్ లేస్తారు. మనం మళ్ళీ ప్రోగ్రామ్ పోతాం. మనం ప్రోగ్రామ్ పోయి పైసల కోసం మర్చిపోతాం. నెక్స్ట్ డే వచ్చి ఫోన్ లేస్తే లేపారు. నార్మల్గా అయితే ఈ టైంలో ఎట్లున్నా మన కొంట్లో ఎట్లున్నా ఏమున్నా ఇంకా ప్రోగ్రామ్ ఒప్పుకున్నామంటే అయిపోయేదాకా డాన్స్ ఆడాల్సిందే మేడం, ఖచ్చితంగా ఆడాల్సిందే. ఎప్పుడన్నా అంటే మీకు బాగాలేక కూడా మీరు వేషం వేసి ఆడిన రోజులు ఉన్నాయా? అంటే ఇబ్బంది పడ్డము నేను విన్నాను అనమాట. రాళ్ళు ఉంటాయి కింద, ఒకసారి కోసుకుపోతుంటాయి, సీసం వక్కలు ఉంటాయి, రక్తాలు కారుతూ ఉంటాయి, ఒక సైడ్ కుచ్చుకొని పోయి ఏం చేయలేని పరిస్థితి. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మేడం? ఈడ ఎట్లుంటుంది అంటే మనం ఒక్కసారి ఒప్పుకున్నామంటే ఆ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేస్తేనే మనకు ఆ రూపాయి కోసం మనం అమౌంట్ కోసం అక్కడ చేస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా చేసిన మేడం, ఫ్రీగా చేసిన, పైసలకు నేను అమ్మవారిని మీద నా భక్తితో పోయినా. అప్పుడు నా లైఫ్ నేను సింగిల్, ఇప్పుడు నాకు ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ కోసం దానిలాడాలి మేడం. అప్పుడు నా సింగిల్ లైఫ్ అయిపోయింది. అది దానికోసం నా అమ్మవారి కోసం మస్తు చాలా పైసలు ఏడైతే ఆడ ఆగిపోయినా. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది, నేను వాళ్ళ కోసం కష్టపడాలా. అర్థమైందా మేడం? ఇప్పుడైతే ఖచ్చితంగా ఎట్లా అంటే పబ్లిక్ కూడా మారాలా, పోతరాజు కూడా వాల్యూ ఇవ్వాలి మేడం. ఒకప్పుడు మేమే పోతరాజు వేసుకొని బయటికి వెళ్తే పబ్లిక్ ఉండకపో, ఇప్పుడు కొడుతున్నా కానీ పబ్లిక్ జరుగుతలేరు, మా మీద రివర్స్ అవుతున్నారు. అవును, అట్లా అయిపోయింది మేడం. అదే నేను ఇందాక ఇంటర్వ్యూ ముందు చెప్పాను కదా, నార్మల్గా గెటప్ అవి వేసుకొని మీరు కూర్కొస్తున్నారు అంటే ఎక్కడెక్కడో బిల్డింగ్ పోతరాజు బ్యాండ్ సౌండ్ వినిపిస్తే అందరు ఇళ్ళకి వెళ్ళి డోర్లు వేసుకుంటారు మేడం. ఇప్పుడు అట్లా లేదు. మొత్తం చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ అసలు బయటికి వెళ్దాం అంటే ఇట్లా మనం కొట్టినా సరే మళ్ళీ రివర్స్ మనం మీకు సరే ఏం కొడుతున్నావు ఏందని చెప్పి అట్లా అయిపోయింది. ఇప్పుడు అంటే వాల్యూ లేకుండా పోయింది మేడం. ఎట్లా అంటే ఎవరో చేసిన దానికి మంచి చేసే పోతులకు కూడా పేరు పోతుంది. అది అంటే ఇప్పుడు నార్మల్గా పోతరాజు గెటప్ అనేది పలానా ఈ క్యాస్ట్ వాళ్ళే వేయాలి, వీళ్ళు మాత్రమే వేయడానికి ఉంటుంది అట్లా ఏమైనా ఉంటాయా, లేకపోతే అందరూ వేసుకోవచ్చా? లేదు మేడం, పోతరాజు అంటే నేను చెప్తున్నా కదా, పోతరాజుకి ఈ పలానా క్యాషువల్ వేయాలని ఏం లేదు మేడం, ఎవరైనా వేయచ్చు. ఒకప్పుడు ఉండే మేడం, అంటే ఇప్పుడు మన పండుగలు చేసే వాళ్ళు బాయిన్లో వాళ్ళు కానీ ఒగ్గోళ్ళు కానీ వాళ్ళ వంశపరంగా వాళ్ళకు ఉన్నది. ఇది ఎవరు ఇంటి దేవుడు కాదు, ఎవరు ఇంట్లో పుట్టిన దేవుడు కాదు, ఇది ప్రజల దేవుడు. మన ఏడుడు అక్కలకు తమ్ముడు, ఎవరన్నా వేయచ్చు మేడం. కానీ వేసే వాళ్ళకి ఏంటంటే దానికోసం తెలుసుకొని వేయండి. ఎవరినో నమ్ముకొని, ఇప్పుడు సపోజ్ నేనే చెప్తున్నా, ఇప్పుడు నన్ను నమ్ముకొని మీరు వస్తారు, ఇంట్లో నాకేం చెప్తారు అన్న, మా ఇంట్లో యాక్సెప్టెడ్ అన్నా ఓకే అని చెప్తారు, వస్తారు, మనం తీసుకుపోతాం, ఏపిస్తాం. ఒక 2 రోజులు మంచిగా ఉంటాడు, 4 రోజులు మంచిగా ఉంటాడు. ఆ వారం రోజుల తర్వాత వానికి జ్వరం వచ్చి ఏమైనా వచ్చి అడ్డమరాడు అనుకో, ఆ పోతర వేసేందుకు ఇట్లా అయిందని చెప్తారు. వాడు వాడంతలో వాడు తాగి యాక్సిడెంట్ అయినా సరే ఆడు పోతర వేసి అందుకే యాక్సిడెంట్ అయింది అంటారు. మళ్ళీ నేను కడుపులో ఉన్న మందు గురించి మాట్లాడరు ఆడ, ఇటు తాగిన మందు నోపడి ఉంటుంది, దానికోసం ఎవరు మాట్లాడరు. అవును, ఈ మధ్య నేను చాలా సార్లు వింటున్నాను అనమాట. అంటే ఓన్లీ పోతరాజు బోనాల గురించి అనే కదా, జనరల్గా మనం ఇంట్లో కొత్తగా ఏదైనా పండగ చేసుకున్నా, కొత్తగా ఏమైనా చేసినా కూడా తర్వాత ఏదైనా చిన్న ఫీవర్ రాని, లేదంటే హెల్త్ ప్రాబ్లం రాని, యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా అయితే దేవుడి మీద నెట్టేయడమే. ఆ దేవుని వేసుకోవడం వల్లనే ఇట్లయింది, ఆ గుడికి పోవడం వల్లనే ఇట్లయింది, అడిగి పోకపోతే అయిపో, అది చేయకపోతే అయిపో, దేవుడి మీద నెట్టేస్తూ ఉంటారు అనమాట. అదే మేడం, ప్రజలు మారాలంటున్నా. అందుకే కరెక్ట్గా ఇవి మనము అన్నం తినేటప్పుడు మనకి అన్నీ వస్తాయి, కలేపాకు వస్తుంది, అన్నీ వస్తాయి, అవన్నీ ఎందుకు తీసి పడేస్తాం? మళ్ళీ ఎందుకు తీయాలి మేడం? అది మనం తినేది వండుకునేది ఎందుకు? తినడానికే కదా. అది తీసేది ఎందుకు? మనం వేయకూడదు కదా. అది మనం తినేది కడుపుండా తిందామని వండుకున్నప్పుడు మళ్ళీ మనం తీసి ఏరి పడేస్తాం. అంటే డిఫరెన్స్ ఏంటంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గుడికి పోతాం మేడం, కొన్ని గుళ్ళలు ఎట్లా అంటే ఇప్పుడు మనమే చూడండి, ఇప్పుడు తిరుపతిలో మనం పంచ కట్టుకుంది కానీ పువ్వులు పెట్టుకుందని రాణిస్తలేరు. అట్లా అన్ని గుళ్ళలు రూల్స్ పెట్టాలి. ఇప్పుడు
ఎవరిని కూడా మనం బట్టలను చూసి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మనకి రైట్స్ లేవు. అవును. ఇప్పుడు కొందరు నిండుగా చీర కట్టుకొని గుళ్ళకి పోతారు, కొందరు పాయింట్ షర్ట్ వేసుకొని వస్తారు. నేను గోల్స్ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఈమె పాయింట్ షర్ట్ వేసుకుంది ఆమెకు భక్తి లేదని కాదు, ఈమె నిండుగా తయారైతే ఈమె భక్తి ఉందని కాదు. అర్థమైందా మేడం? మనం కూడా ఒక గుడి, ఇప్పుడు ఆమె మంచి ఇట్లా మొక్కుతుంది, ఈమె డ్రెస్ పాయింట్ షర్ట్ వేసుకున్నా ఎట్లా మొక్కుతుంది, ఇట్లా అంటది అన్నది, ఇట్లా అట్లా ఏదో వాళ్ళ స్టైల్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. మనం నిండుగుంది కదా అని చెప్పేసి ఆమెనే దేవత, ఈమె పాయింట్ షర్ట్ వేసుకుంది ఈమె దేవత కాదని మనం ఎప్పుడు డిసైడ్ చేయదు. అండ్ అంటే ఈ విషయంలో అయితే కొన్ని మారాలి మేడం. ఆడపిల్లలు కూడా చాలా మంది టెంపుల్స్ కి ఎట్లా రెడీ అయ్యి పోవాలి అట్లనే పోవాలి, మూవీస్ కి ఎట్లా వెళ్ళాలో అట్లనే వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కరిని చూసి, ఇప్పుడు నార్మల్ మన ఫ్యామిలీలో మనమే చూసుకుంటే రేపు ఒక టెంపుల్ పోవాలంటే మనం నైట్ నుంచి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం. మనం అనుకుంటాం కదా, మనమేమో ఇంత తయారై వస్తున్నాం, ఎదురోళ్ళని చూసి మనం నెక్స్ట్ టైం అట్లా వద్దాంలే మనకు ఆలోచన వస్తుంది. అవును, మారిపోతూ ఉంటారు. దట్టు చిన్న పిల్లలలో ఎఫెక్ట్ అవుతుంది అది ఎక్కువ కూడా. అంటే మన పద్ధతులు, మన కట్టుబాట్లు అవి వాళ్ళకి ఏం తెలియదు. అంటే గుడికి వెళ్ళాలంటే కొంతమంది కొన్ని గుళ్ళల్లో పంతులు బ్యాంగిల్స్ లేకపోయినా ఆడపిల్లలకి ఏమిటమ్మా బ్యాంగిల్స్ ఎందుకు లేని ఇమీడియట్గా తీసి ఇచ్చి వేసుకోమంటారు. అండ్ అబ్బాయిల్లో కూడా కొంతమంది నేను ఈ మధ్య గమనించాను అనమాట, చిన్న చిన్న బాక్సర్ షార్ట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని చిన్న బనియన్ వేసుకొని వచ్చేస్తూ ఉంటారు అనమాట. అంటే గుళ్ళల్లో కూడా అలాంటివి ఎందుకు పాటిస్తున్నారు? కొంచెం గుళ్ళు కూడా కొన్ని రూల్స్ పెడితే మంచిదేమో అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు వాళ్ళు రూల్స్ పెట్టాలా. ఇంకోటి ఏంటంటే మేడం, ఖచ్చితంగా దీని మీద రూల్ రావాలి. ఎందుకంటే మనం ఎట్లా అంటే మర్చిపోతున్నారు అసలుకి. ఇప్పుడు వచ్చే పిల్లలకి మనం ఏం చెప్పలేం. మనం ఒకప్పుడు ఇట్లా ఉండే అంటే నమ్మటట్లేదు. ఇప్పుడు అసలు మన టెంపుల్స్ మనమే కాపాడుకోవాలి, మన ఆచారాలు మనమే కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే జనరేషన్స్కి ఇవ్వాలి అంటే మనం పాటించాలి, తప్పదు. కానీ మనకి ఇప్పుడు అందాల భావాలు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర ట్రెడిషనల్ చీరలు కట్టుకొని ఉంటే వాళ్ళు ఎంత అందంగా కనిపించారు. వాళ్ళకి అది తీసేసి వాళ్ళకి పాయింట్ షర్ట్స్ షార్ట్స్ చేస్తే వాళ్ళు ఇంత అందంగా కనిపిస్తారా? వాళ్ళే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మన తెలంగాణ చాలా కంట్రీస్ కి కూడా ఇష్టం, కానీ మన కంట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అది బరువు కొంతమందికి. అది మాట చాలా మందికి కోపం వస్తుంది, కానీ కొంతమందికి అది ఇక కోపం వచ్చింది అంటే డెఫినెట్ గా వాళ్ళు పాటించట్లేరని. అదే నిజం మేడం. అర్థం వాళ్ళే అంతమంది అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే వచ్చి కట్టుకొని మేము కూడా ఇట్లా ఉంటే మంచిగా ఉందని వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది. నేను చూసిన సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు కూడా చేసినారు. వాళ్ళు ఇంకా వెళ్ళటం ఏంటంటే వాళ్ళు మన ట్రెడిషనల్ చీరలు కట్టుకొని ఉన్న వాటికే లైక్స్ కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవి. వాళ్ళకి నార్మల్ షార్ట్స్ పాయింట్ చేసుకోవడానికి అంత రీచ్ లేదు. దానికి మన వాళ్ళు ఏమంటారు చెప్తా వినండి, వేరే కంట్రీ వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి దానికి అంత వ్యూవర్షిప్ వచ్చింది. ఇదే మేము రోజు చీర కట్టుకొని రోజు చుడిదార్స్ వేసుకొని చున్నీస్ వేసుకొని మేము బయటకు పోతే కనీసం మాకు 2 లైక్లు కూడా రావు, 2 కమెంట్లు కూడా రావు అంటారు. అట్లనే ఉంటదండి, రివర్స్ మాట్లాడతారు, ఏం మాట్లాడినా కూడా మర్చిపోతున్నారు అంతే. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు ఈ 1 మంత్ మీరు సంపాదన అయినా ఏదైనా మీరు ఫినాన్షియల్గా ఈ 1 మంత్ బోనాలు ఇదంతా, తర్వాత సంవత్సరం అంతా కూడా మళ్ళీ మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? నేను డిగ్రీ చేసిన మేడం. ఓకే, నేను డిగ్రీ కంప్లీటెడ్ నాది. ఓకే, నేను ఆదిత్య పిల్లలో నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. నేను ఇదే ఫీల్డ్ నా స్టార్టింగ్ నుంచి, నా కలెక్షన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. నేను ఇప్పుడు ఏడా జాబ్ చేసి నాకు 56,000 వస్తుంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ మర్చిపోయినా నేను మొత్తం. నేను స్టార్టింగ్ అన్నీ నేర్చుకొని నాకు ఇదే దేవుడే అని చెప్పి పోతరాజు కోసం నేను వేరే జాబ్ చేయలేకపోతున్నా. ఏదో ఎంతో అంత మనకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఉంది, మనకు ఒక ఛానల్ ఉంది, దాన్ని నమ్ముకుని 2 years నేను లాస్ అయిపోయాను. ఎంతైతే సంపాదించుకున్నా అంత అమ్మేసుకున్నా కూడా నేను యూట్యూబ్ని నమ్ముకొని. ఇది కూడా ఈ మధ్య యూట్యూబ్ని నమ్ముకొని చాలామంది వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు, టైం ఖరాబ్ చేసుకుంటున్నారు. దాన్ని ఎట్లా అంటే మనకు తిండి పెడుతుంది అది కాబోతే, కానీ దానికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది. నువ్వు మొత్తం ఫుల్ టైం దాన్నే నమ్ముకొని కూర్చుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. బట్ చాలా మంది కూడా ఇప్పుడు ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎక్కడో ఒకటి అట్లా ఉండేవి. ఇప్పుడు మీరు మీరు చెప్పినారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ, అసలు అప్పుడు ఛానల్స్ అనేవే అసలు ఉండుండవు కూడా, చాలా తక్కువ. నార్మల్గా ఇట్లా మనం రీల్స్ ఎట్లా పెడుతున్నామో, మనం వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటామో, నేను అట్లనే నార్మల్ అప్లోడ్ చేసిన వీడియోస్ అంతే. అది వెళ్ళిపోతే నాకు యూట్యూబ్ గురించి అవగాహన లేదు మేడం. నాకు రీసెంట్గా 3 years అంటే 4 years అవుతుంది మేడం. అప్పుడు తెలుసు నాకు. అప్పటికి ఎంతమంది 80,000 సబ్స్క్రైబర్స్ ఉంది, కానీ దాని మానిటైజేషన్ లేదు, నాకు తెలియదు. ఓకే, 4 years బ్యాక్ నేను మానిటైజేషన్ చేసుకున్నాక నాకు 4 నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది.
ఓకే. సో ఇప్పుడు అది మీకు కొంచెం హెల్ప్ మేడం అవుతుందా? సీరియస్ చెప్తున్నాను, నన్ను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుందంటే యూట్యూబే మేడం. ఇప్పుడు కూడా అదే, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు క్రియేట్ అవుతుంది అమౌంట్. ఓకే. చాలా అస్సలు ఉంది నాకు చాలా. అదే ఒక గవర్నమెంట్ జాబ్ లేక అనుకోవాలి మేడం. నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంకా మంత్లీ. మంత్లీ అని ఏం లేదు మేడం, అది పడ్డా 2-3 మంత్స్కి పడ్డా సరే నాకు అది యూస్ఫుల్కి అవుతుంది అమౌంట్. ఓకే. నార్మల్గా ఈ యూట్యూబ్ ఇదంతా కూడా పక్కన పెడితే ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పోతరాజు గెటప్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. లేదంటే నార్మల్గా ఇంకా మీరు దీనివల్ల జాబ్ కూడా చేయలేకపోతున్నాను అంటున్నారు కాబట్టి అంటే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయిన డేస్ కూడా ఉన్నాయా? మేడం లాక్డౌన్లో ఇదే పోతరాజు నమ్ముకొని అంటే మా పోతరాజు యూనియన్లో బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి పెళ్లి చేసిండు. బోనాల పండుగ వస్తుంది కదా, దాంట్లో నా అప్పులు తీరిపోతాయి, నేను సంతోషంగా ఉండవచ్చు అని చెప్పేసి ఏడబడతాడు అప్పులు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేసిండు, రంగారంగా వైభవంగా చేసిండు, బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేసిండు. ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ సీజన్ లేదు, ఆయన పరిస్థితి ఏంది మేడం? దారుణం. మళ్ళీ వాళ్ళని అప్పిస్తారా ఇవ్వడానికి అనబోతే ఆయన నమ్ముకొని కూర్చుంది దీన్ని. నాకు పోతరాజు ఉంది, నాకు బ్యాక్ సపోర్ట్ ఇది ఉంది అని చెప్పి బిడ్డ పెళ్ళికి 4 లక్షలు చేసిండు, 5 లక్షలు చేసిండు. ఆ ఇన్కమ్ అయినా కాడ వస్తుంది కూడా రాదు తెలియదు. ఏదో ఒక 2 lakhs వచ్చినా సరే నాకు 2 చేతులకు బరువు, ఒక చేతి తగ్గిపోతుంది కదా, ఒక చేతిని పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి చేసిండు. లాక్డౌన్ వచ్చింది, ఆ సీజన్ లేదు. ఆయన ఏంది మేడం ఆయన పరిస్థితి? దారుణం. ఏం చేయలేదు. టెన్షన్కి స్ట్రోక్ వచ్చింది ఆయనకి. అది ఇంకో పెద్ద బాధ. అది ఇంకో పెద్ద బాధ. మళ్ళీ దానికి డబ్బులే కావాలి. అది ఎవరికి చెప్పుకోలేక ఆయన అప్పు చేసిన విషయం ఇంట్లో పిల్లలకి తెలియదు, వాళ్ళ వైఫ్కి తెలియదు. దీని ఒక నా బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని చాలామంది పోతరాలు బతున్నారు. సీరియస్ మేడం, నేను దీన్ని నమ్ముకొని ఈ ఒక్క సీజన్ని నమ్ముకొని చాలామంది పోతరాలు ఉన్నారు. అందుకే ఏంటంటే ఇప్పుడు బ్యాండ్ వాళ్ళే కానీ ఇప్పుడు ఒక పలరమ్మండి కానీ వాళ్ళకి ఎంత రేట్ అంత రేటు ఇచ్చేస్తారు. మళ్ళీ మేము అడగగానే కూరగాయల వ్యాపారం లాగా నాకు తక్కువ ఎక్కువ అంటారు మేడం. ఓకే. మళ్ళీ మేము లేదు బండి బయటికి రాదు. బ్యాండ్ వచ్చేసింది, పలారమ్మ వచ్చింది, తొట్టలు వచ్చేసింది, వెళ్ళిపో. మళ్ళీ పోతరా వచ్చేదాకా ఎందుకు అవుతారు మేడం? మీరే మెయిన్ అసలు దానికి వీళ్ళు అదే మేడం. ఆ బండి ముంగడ మేము బ్యాండ్ లేకపోయినా సరే మేడం, మేము కాళ్ళ గజ్జలతో సౌండ్ చేసుకుంటూ పోయినా నీకు బండి వచ్చేస్తుంది. కానీ మాగానేమో వేలం పాటలు వేస్తారు ఇక పైసలకు. నార్మల్గా గవర్నమెంట్ నుండి, తెలంగాణ గవర్నమెంట్ నుండి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే పోతురాజులకి ఏదైనా చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనియన్ నుంచి మాట్లాడినారు మేడం. అది మన గవర్నమెంట్ మారడం వల్ల కొద్దిగా మళ్ళీ బ్రేక్ పడింది. చెప్పలేము, అదృష్టం ఉంటే అమ్మవారు కరుణిస్తే నాకు ఏదో ఒకటి. అంటే మా వాళ్ళు ఏమైందంటే అట్లా మనకు మంత్లీ ఇలా పెన్షన్ లాగా. కాకపోతే ఏమైందంటే మేడం దీంట్లో పోతరాలు ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నారు మేడం. చాలామంది వేస్తారు దీని గురించి అవగాహన లేని పోతరాలు కూడా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనకు పర్టికులర్గా ఇంతమంది పోతరాలు ఉన్నారు, ఒక యూనియన్ ఉందని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు నంబర్ అనేది లేదు మేడం. పెరుగుతుంది నంబర్. నేను అందుకే ఇప్పుడు ఎంతమంది పోతరాలు ఉన్నారు, అంతమంది పోతరాలు ఒకసారి యూనియన్లో జాయిన్ కానీ మీకు నచ్చకపోతే వాళ్ళు ఉండండి, తెలుసు మనకు పర్టికులర్ ఒక నంబర్ వస్తుంది. ఇంతమంది పోతరాలు ఉన్నారు, మనకు పర్టికులర్ ఏంటంటే ఈ పోతరాల గురువు ఒక పోతరాజు కింద ఎంతమంది పోతరాలు ఉన్నారు మనకు ఐడియా వస్తుంది. మనం ఒక పోతరాజు యాడ్ కావాలంటే పలానా ఏరియాలో ఒక పోతరాజుని పోయి కలిస్తే ఆయన దగ్గర పోతేనే ఒక యూనియన్లో యాడ్ అయినాక నువ్వు ఎవరితోనో తిరగని చెప్పి మనం ఒక పర్టికులర్ రూల్ తెచ్చినాం అనుకో, కొత్తగా వేసే వాళ్ళకి కూడా భయం అనేది తెలుస్తుంది. భయం అనేది ఉంటే దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుస్తాయి, ఎలా ఉండాలి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏ స్థానంగానే ఇప్పుడు నేనైనా సరే మేడం పర్టికులర్గా నా దగ్గర 40 members పోతరాలు ఉంటాయి మేడం. ఓకే. నేను వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా నా దగ్గర రావాలా, నాతో తిరగాలని నాకు వద్దు మేడం. నువ్వు పని చేసుకో, బోనాల పండుగ వచ్చినప్పుడు నా దగ్గర రా అని వాళ్ళకి మంచి చెప్పడం నాకు తప్పు అయిపోయింది మేడం. ఎందుకు అట్లా చెప్పొద్దు అంటారా? వాళ్ళ నా దగ్గర ఏంది మేడం, ఇక్కడ కాదు మన మేడ్చల్ అవతల నుంచి అక్కడ నుంచి రెగ్యులర్గా నన్ను వచ్చి కలుస్తా అంటే నేను సెలబ్రిటీనా? నువ్వు అక్కడికి వెళ్ళి రావాలంటే డైలీ ఇప్పుడు నువ్వు పుసుకుని వచ్చేదారిలో ఏమన్నా అవుతుంది. మీ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తావు? వద్దు బేట నువ్వు రాక అక్కడనే ఉండ అంటే వినరు మేడం. అట్లా చెప్పినందుకు నా దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా జాబ్ చేసుకో, బోనాల పండుగ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ఉండని చెప్తే కథం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ కావడం. అదే మేడం మంచిగా చెప్తే చెడు అవుతుంది అంటే మనకే. అండ్ మళ్ళీ మీరు అన్నట్టుగానే ఈ మధ్య చాలా అంటే చూసి మీరు వేసుకునే అంటే గెటప్ కానీ లేకపోతే అవన్నింటికి అట్రాక్ట్ అయిపోయో నేను కూడా వేసుకోవాలి, నేను కూడా ఇట్లుండాలి అన్న దాని వల్లనో చిన్న ఆలోచన అంతే. అది
చిన్న సెకండ్లో వస్తుంది చూడండి ఆలోచన, నేను కూడా వేసుకోవాలి. అవును. దాని గురించి తెలుసుకోవడం అవసరం లేదు, దాన్ని ఎలా ఉండాలి, ఎలా నాతో వచ్చే పిల్లలే 2-3 ఇప్పుడు వేస్తున్నారు మేడం. వాళ్ళకి ఏంటంటే మనం చేసే పద్ధతి ప్రకారం, అంటే మన ఇప్పుడు పద్ధతి అంటే ఏంది మేడం, ఇప్పుడు ఒక్కొక్క పోతుంది ఒక్కొక్కలా చేస్తారు మేడం. కొందరు తాగుతారు, కొందరు తాగరు, కొందరు ఒక్క పొద్దు ఉండేస్తారు, కొందరు అయితే ఎట్లా అంటే ఈ ఫీల్డ్లో ఒక పోతరాజు అయితే వీల్ చైర్ పైన, ఇది మన పోతరాజు మా దాంట్లో మాలనే, ఆయన లేలేనా 80-90+ పోతరాజు, ఆయన వంశపరంగా వస్తుందంట. వీల్ చైర్ మీద కూర్చొని పోతరా వేసుకొని దర్శనం చేసుకొని వీల్ చైర్ పైన అట్లాంటి పోతరాలు కూడా ఉన్నారు. అసొంటి వాళ్ళని వెళ్ళి కనుక్కుంటా తెలుస్తాయి పోతరాజు అంటే ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ అని తెలుస్తాయి. ఇప్పుడు ఏమైంది మేడం, ఒక్క నిమిషం కూడా తయారైపోయింది. గల్లీకి ఇంతమంది అన్నట్టు తయారైపోయింది. ఇంకోటి ఏమైందంటే మేడం, ఒక పోతరాజు ఇప్పుడు ఒక 2 వచ్చారంటే వాళ్ళకి 20-25,000 ఇవ్వడం కంటే ఒక 5,000 పెడితే మనకు సామాన్ వస్తాయి ఒక డేకి. అట్లా ఎవరన్నా మంచి వాళ్ళ పల్లరమండి తెచ్చే దాంట్లో ఎవరన్నా ఒక 2 పిల్లలు మంచిగా ఉన్నారు అనుకో, నువ్వు మంచిగా ఆడుతున్నావు కదా ఎయిరాబే అంటారు. ఆ 5,000 సామాన్ తీసుకొచ్చి ఇస్తారు, వేస్తాడు మేడం. ఆయన ఏముంది, మేకప్ వేసుకుంటాడు, ఏదో పైన వేసుకుంటాడు, బయటకు వెళ్తాడు, ఆడతాడు. నెక్స్ట్ రోజు తెల్లారేమనైతే నువ్వు బాధ్యతనా తీసుకోరు. అదే మేడం, అదే మెయిన్. వేసి ఆడిచ్చినామా అయిపోయిందా, మన పని అయిపోయింది. నెక్స్ట్ రోజు దానికి జీవితం ఖరాబ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యాలి. కానీ నీకు ఏం కాదు, నువ్వు నిమ్మలంగా స్టేటస్ పెడతావు, రిప్పన్ పెడతావు, 2 రోజులు ఏడుస్తావు, అయిపోతుంది. అలా కుటుంబానికి ఏం చెప్తారు మీరు? చెప్పారు, 11 రోజులు పోతారు, ఏమంటారు మాట్లాడతారు, నీ సంతోషంగా పలానా ఒక మనిషికి 10,000 ఇచ్చి వేయించుకున్నావు, రేపు పొద్దుల వానికి పోతే యాక్సిడెంట్ అవుతుంది, వాడు ఆడుతూ వానికి ఏమైనా అవుతుంది. ఆ టైంలో కూడా పోరండి, ఎందుకంటే నిన్ననే పలారం బండి తీసినాం కదా, నిన్ననే అది చేసినాం కదా, ఇది చేసినాం కదా అంటారు. ఏం ఎల్లరూ మాట్లాడరండి, కష్టంలో మాట్లాడతారు. అది మెయిన్. ఎవరైనా సరే స్టార్టింగ్లో రెచ్చగొడతారు మేడం, చాలా రెచ్చగొడతారు. అది మన దగ్గర ఉండాలా, వెయ్యాలా వద్దా ఆలోచన చేయాలా. సరే నువ్వు వేసినవచ్చు, నీకు ఏమైనా అవగాహన ఉంటే వెయ్యి, దాని గురించి ఒక 30% తెలుసుకున్నా నువ్వు వెయ్యి. కానీ ఏం తెలియంది చేయండి, ఒక మందు దాయిపించే ఎయ్యిరా అనగానే వేసినావు అనుకో, రేపటి దినమే మన అయితే నీ ఫ్యామిలీకి ప్రాబ్లం. కానీ ఆ తీసిన 10 మంది ఏముండదు, వస్తారు మాట 5,000 ఒక పోతరాజుకి 25,000 ఇవ్వలే, నీకు 5,000 సామాన్ ఇప్పించారు, ఇంకో 5,000 ఇస్తే నీ ఇంట్లో ఇట్లా చేతిలో పెట్టి అమ్మాయి ఇట్లా అని చెప్పి పెట్టిపోతారు, అంతే. అది మారాలా మేడం, పబ్లిక్ మారాలి. ఇప్పుడు మేము చాలా అంటే చాలా, ఇప్పుడు నేను ఒకప్పుడు వీక్లీ 5 పక్కా వేస్తున్నాయి మేడం. సండే నుంచి నేను ఫ్రైడే వరకు రెగ్యులర్గా వీక్లీ వేస్తున్నాను. ఇప్పుడు అట్లా లేవు మాకు, వేస్తా 3 రోజులు వేస్తా, చాలా గొప్ప ఇప్పుడు. ఓకే, నార్మల్గా అంటే మీరు ఒక టీం అలా ఉంటారా, ఇంతమంది వెళ్తారు అని బుక్ చేసుకుంటారా, లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని? నేను 15 ఇయర్స్గా మేడం పోతరాజు స్టార్ట్ చేసి, నేను 12 ఇయర్స్ నుంచి ఎవరి దగ్గరికి అయితే వేస్తున్నో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా మేడం. కొత్త నేను ఏం పట్టుకుంటలేను. ఓకే, ఎందుకంటే మనకి ఇక వాళ్ళు తీస్తూనే ఉంటారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పైర్ దాకా తీస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా చెడు అయితేనే మాత్రమే వాళ్ళు ఆపుతారు. ఆపినందుకు నేను వేరేది వెతుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఆర్డర్లు రావను, నేను 12 ఇయర్స్ నుంచి ఎవరు ఇంటికి అయితే పోతున్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నా మేడం. ఓకే, సో ఈ నెల మొత్తం 30 రోజులు బిజీ. 30 రోజులు బిజీ ఏముంటుంది, మనం సండే మనం దీన్ని నమ్ముకొని, నేను ఈ పోతరాజు నమ్ముకొని నేను ఒక 2-3 ఇయర్స్ చాలా సంపాదించినంత అమ్ముకున్న రోజులు ఉన్నాయి మేడం. ఎందుకంటే జాబ్స్ బంద్ చేసుకున్నా, ఇప్పుడున్న పొజిషన్లో జాబ్ పోతే దొరుకుతలేదు, చాలా కష్టం దొరకాలంటే. అది దొరకాలంటే మళ్ళీ మనం 2-3 నెలలు టైం పడుతుంది. మనం ఇంత సంపాదించిన 3 మంత్స్లో కూర్చొని తినాలి. దీనికోసం నేను ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా వచ్చిన 10 రూపాయలైనా చాలు మనకు అన్నట్టుగా. ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుండి వేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి మొత్తం అవగాహన ఉంటుంది కదా. మీరు రేపు మళ్ళీ ఇంకో తరం అంటే మీకు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కదా పిల్లలు, సో రేపు పొద్దున మీ ఫ్యూచర్లో మీ అబ్బాయి వచ్చేసి నాన్న నేను వేసుకుందాం అనుకుంటున్నాను అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఓకే అంటారా, లేకపోతే వద్దు బిడ్డ జాబ్ చేసుకొని చెప్తారా? మనం వద్దు అనడానికి నేనేం ఖరాబ్ కాలే, నేను మంచి పొజిషన్లో ఉన్నా. మంచి పొజిషన్లో అంటే ఎలా, నాకు ఒకప్పుడు తిననీకి తిండి లేని పరిస్థితి ఉండే. అసలు టైం నుంచి నేను ఇవాళ నా ఫ్యామిలీ ఒక తింటున్నాం, మనం ఒక ఇద్దరికి పెట్టేంత మన స్టేజ్కి అయితే వచ్చినాం. నేను దీంట్లో ఖరాబ్ అయి ఉంటే నా కొడుకుని వద్దు పెట్టా అని చెప్తుండే. ఇప్పుడు ఎవరు ఆలోచన మేము డాక్టర్ కావాలని ఏం లేదు. ఇప్పుడు నా కొడుకు రేపటి దినం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడొచ్చు, మనం ఆపలేం దాన్ని. అవును, ఇప్పుడు ఎవరిని మనం ఆపలేం మేడం. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ అయితే డాక్టరేగా, కానీ చదివితే చదివించాలి కదా మేడం. చదివిపిస్తారు కానీ అంటే మిమ్మల్ని చూస్తూ పెరుగుతూ ఉన్నాడు కదా, అది మన చేతిలో లేదు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చే వరకు మన మాట వింటారు.
మనం పిల్లల్ని కనుక కానీ వాళ్ళ తలరాతలు కనాలి మేడం. ఎందుకు అడుగుతున్నాను అంటే వాళ్ళకి కూడా అది అలవాటు అయిపోతుంటుంది, చూస్తూ పెరుగుతూ ఉంటారు. దాంతో పాటు అచ్చా మా నాన్న ఇది చేసేవారు, మా నాన్నది నేను కంటిన్యూ చేయాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు మీరు జాబ్ మానేయడం వల్ల మీకు ఇదే కంప్లీట్ అయిపోయింది. జాబ్ చేసుకుంటూ కూడా ఈ సీజన్ కి మాత్రం 1 month లేదంటే ఒక 2 సార్లైనా నేను వేసుకుంటాను, మా నాన్న చేసిందాన్ని నేను పడగొట్టకూడదు అనుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఏంటి అని అందుకే అడిగా. ఇది నేను బ్యాడ్ అని చెప్పలేను. ఈ పోతరాజ్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఖరాబ్ అయిన వాళ్ళు ఒక 30% ఉన్నారు. అది కూడా ఎట్లా అంటే ఇంట్లో చెప్పకుండా అయ్యడము. నేను ఇంకోటి ఏంటంటే మేడం, మనం ఒక పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఇంటికి పోయినప్పుడు మనకు ఒక డిష్ ఇస్తారు, ఐడియా ఉందా? మనకి రెడ్ కలర్ అన్నం పెట్టో కానీ నాకు అట్లా ఇంట్లోకి వెళ్ళే డిష్ తీస్తారు ఎవ్రీ డే. ఓకే, నేను ఫస్ట్ పోతరాజ్ అయిపోయిందంటే నేను ఒక ఆటోనో ఒక వెహికల్లో పెట్టుకొని పోతా కదా, ఆ వెహికల్ చక్కగా ఇంటి దగ్గర నాగాలి. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ మా మమ్మీ డిష్ తీసిన తర్వాత ఆ సామాన్ మొత్తం ఇంట్లో పెట్టిన తర్వాత నేను బయటకు వెళ్ళి నా షికార్లు ఏందో నేను తాగుతున్నా తింటున్నా ఎంజాయ్ చేస్తాను. వీళ్ళు ప్రోగ్రామ్ అయిపోయినా చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎట్లయితే ఇంట్లో అమ్మకాలు ముక్కి బయటకు వెళ్ళినావో ఇప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుంది, నా కొడుకు ఏడున్నాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో. మా ఫోన్లో ఒక్కొక్కసారి ప్రోగ్రాంలో స్విచ్ ఆఫ్ అయిపోతే మా ఇంట్లో వాళ్ళు ఆర్డర్ ఎక్కడో తెలుసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏదైనా ప్రోగ్రామ్ పోగానే అక్కడికి వెళ్ళి లొకేషన్ పెడతాను ఇంట్లో వాళ్ళు. చెప్పలేము మేడం. ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంలు ఎట్లా అంటే కొన్ని ప్రోగ్రాంలలో పోతరాజ్ దమ్ము వచ్చినట్టు అయింది అనుకో కూర్చో అని చెప్పేటోళ్ళు ఉంటారు. కొందరు అట్లా కాదు, ఆడరాబై ఆడు పుణ్యానికి వచ్చినావా అవునా కూర్చుంటున్నావేమో అంటారు. అసలు కాడ తప్పదు మేడం. అండ్ నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఎట్లా ఈ మధ్య కొంతమంది డాన్స్ చేస్తూ సరదాగా పెళ్లిళ్ళలో అక్కడ ఇక్కడ ఫంక్షన్లలో డాన్స్ చేస్తా కుప్పకూలిపోతున్నారు స్ట్రోక్ వచ్చి. దట్టు మీరు కంటిన్యూగా ఆడాలి, బ్రీతింగ్ ప్రాబ్లం చాలా వస్తూ ఉంటుంది. మాకు ఏంటంటే మేడం మేము అనుకుంటాం కదా, ఫస్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు మేము కొద్దిసేపు ఆడతాం. ఆడంగానే ఇప్పుడు ఎవరైతే బండి తీసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చుందాంలే అనుకుంటాం కదా. అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు ఫుల్ దాసి వచ్చి మా దగ్గర ఉన్న ఎరువులు గుంజుకోవడము. సరే ఆడతాం మేడం, మీకు మాకు డిఫరెన్స్ మీరు ఫుల్ తాగుతారు, మేము ఇంత తాగుతామొచ్చు. మేమేంటంటే కొద్దిగా ఎనర్జీ కోసం అని కొద్దిగా తీసుకుంటాం డ్రింక్. అది కూడా కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఎనర్జీ కోసం. ఇట్లాంటి వాళ్ళు సతాయించినారు అనుకో చెప్పలేము, తాగాల్సి తప్పదు మేడం. వాళ్ళు ఎంతసేపు ఆడమంటే అంతసేపు ఆడాలంటే మనం పొద్దున ఉట్టి తిండి మీద ఉండాలంటే కాని పని మేడం. కానీ దానివల్ల మీకు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఫోర్స్ చేయడం అనో లేదంటే కొంచెం ఎక్కువ ఆడాలి, ఎనర్జీ ఉండాలి కాబట్టి ఆల్కహాల్ అది తీసుకోవడం వల్ల ఇప్పుడున్న హెల్త్ ఇప్పుడున్న వీటి ప్రకారంగా ఇంకా డేంజరే. అది డేంజరే మేడం. ఇప్పుడు మనము ఒక పోతరాజు నమ్ముకొని మనం పోతరాజు చేసినాం, మనం ఒక్కసారి తగ్గినాం అనుకో ఆడ వెయ్యేమో మేము పక్క కూర్చొని అనుకో ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అవుతుంది మేడం. మన వల్ల వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు, మనకి అంటే 20-30 ఇస్తారు మేడం. మనము ఆడుతూ కింద పడిపోయినా సరే దాన్ని పట్టించుకోరు. ఆడమని లేపి మళ్ళీ ఆడమంటారు వాళ్ళు. అరే కింద పడడం పక్కకి కూర్చోబెట్టేటోడు ఇప్పట్లో లేడు మేడం, ఇప్పట్లో ఎవ్వరు లేరు. కానీ ఫ్యామిలీ కొందరు ఎట్లా అంటే ఇంటి పరంగా తీసే పలారమని ఉంటారు, వాళ్ళు కొద్దిగా మనకు సపోర్ట్ ఇస్తారు. ఈ యూత్ తీస్తారు కొందరు. ఆ యూత్ వాళ్ళు ఏంటంటే ఉన్న 10 మందిలో ఒక 2-3 కంత్రిగాళ్ళు ఉంటారు. ఆడ 10 రూపాయలు ఎక్కువ 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఆడ. మీరు చెప్తుంటే నిజంగా అవన్నీ ఆడలేం మేడం. ఎంతసేపు కంటిన్యూగా ఎంతసేపు అని ఆడతాం మేడం, కష్టం. నార్మల్ గా స్టేజ్ మీద ఎంత పెద్ద డాన్సర్ అయినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు ఆడాలంటేనే వాళ్ళకి బ్రీతింగ్ వచ్చిన తర్వాత మొత్తం తడిచిపోతూ ఉంటారు. అలాంటిది మీరు పెయింటింగ్లు వేసుకొని కాళ్ళ మీద పూలదండల వేటు హీరో అవన్నీ. అవును, నేను విన్నాను అనమాట. తెలిసిన అక్క వాళ్ళు ఇట్లనే బోనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా నార్మల్ ఈ పూలదండలు అవి వేస్తూ ఉంటారు కదా, సో అది వేసుకోకపోతే కూడా ఫీల్ అవుతారంట కదా, గొడవలు అయితే అంట కదా అక్కడ కూడా. మా పూలదండ ఎందుకు వేసుకోరు మెల్ల మీరు? అది మన దగ్గర లేదు మేడం, అది మన దగ్గర లేదు. అది కొద్దిగా ఓల్డ్ సిటీ. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టుగా మన ఓల్డ్ పసుపు కుంకుమ వేసుకునే పోతరాలకి అక్కడ ఉంటుంది వచ్చు. మన దగ్గర అయితే అట్లా అండి. మనం ఏమున్నా సరే కంప్లీట్గా మనం పోతరాలు చేసుకొని బయటికి వెళ్ళక ముందుకే రెడీ అయిపోతాం. మేము బయటకు వచ్చినాక మళ్ళీ ఆ కాస్ట్యూమ్ తీయము, మళ్ళీ వేరే కాస్ట్యూమ్ కట్టుకోము. ఒకవేళ ఇవే మనకు కట్టుకునే లూజ్ అయితే ఊసిపోతేనే మళ్ళీ వాటినే ఫిక్స్ చేసుకుంటాం. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక ఏముండదు మేడం. ఏమున్నా మనం కంప్లీట్గా బయటికి వెళ్ళే ముందే మనం రూమ్లో ఏదో మనం సామాన్ పెట్టుకొని పూజ చేసుకొని మనం తెచ్చుకున్న సామాన్ పూజ చేసుకొని మన మేకప్ అయ్యి మనం పూజ ఏముందో అంటే మన మనసులో మనం ఏముకుంటున్నాం అనుకొని బయటకు వెళ్ళే వారికి ఏమున్నా లోపల కంప్లీట్ రెడీ అయ్యి బయటకు వెళ్తాం. బయటకు వచ్చినాక ఎవరిది ఏం తీసుకోము. ఏమున్నా సరే సీల్ వాటర్ బాటిల్ ఉంటేనే తాగుతాం. లేదంటే ఇంకా వాళ్ళు ఏమైనా యూజ్ చేసింది అది కూడా తాగాం.
అమ్మో, అది తాగితే కూడా అదో పెద్ద ప్రాబ్లం. అప్పుడు మేడం ఇప్పుడు ఒంటి మీద పసు పడ్డది అంటే మేము ఇక మా మనసులో మేము రియల్ పోతురాలేమే మేము. అవును, మాకు అర్థమైపోతుంది ఆ టైంలో. నిజం చెప్తున్నాను, అది దిగిపోయిన తర్వాత నేనే నా ఇంతసేపు పోతుంది, నేనే నా ఇంతసేపు మాట్లాడిందని. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఒంటి మీదకి నిజంగా పోతురాజు అట్లా వచ్చిండు, అంత పూనకం రావడము అట్లా మనకి మేడం ఒక్కసారి మనం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే బ్యాండ్ కొట్టడం కానీ, మనం ఒక ఊదుపోగా అంటారు మన గుగ్గిల, ఆ పొగ ఒక్కసారి వాసన వేసుకున్నామంటే ఆటోమేటిక్ మన మైండ్ మన డైవర్ట్ అయిపోతుంది, కంప్లీట్గా డైవర్ట్ అయిపోతుంది. మనకు ఆలోచన ఉండదు. మనం పోతురాజు అంటే పోతురాజే ఫిక్స్, ఇంకా మనం ఆ ఆలోచనలో మనం పడిపోతాం. కొందరు ఉన్నారు దేవుడు వచ్చిన వాళ్ళు, మనకు అట్లాంటివి ఏమి, కానీ ఆ పొగ వాసన మనకు పట్టిందంటే మనం కంప్లీట్గా చేంజ్ అయిపోతాం. ఎంట్రీ ఇచ్చినామంటే బయటకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అదేం సంబంధం లేదు, ఆడడం ఆ బ్యాండ్ సౌండ్ వింటేనే మనకి పోతురాజు వచ్చేసి బోనం దిగే వరకు కూడా మీరు ఇంకా ఆడుతూనే ఉండాలి అంతే. మీకు ఎప్పుడన్నా పర్సనల్గా ఈ 15 సంవత్సరాలలో అమ్మవారి కల్లోకి రావడము అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? కళ్ళలోకి రావాలని ఏం లేదు మేడం, కానీ నేను మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలనుకుంటే మాత్రం అది అమ్మవారు అయితే ప్రసాదిస్తుంది నాకు. అదైతే అవుతుంది. ఇంకా 100%. అంతా మంచిగా జరగాలి మీకు. కానీ నెక్స్ట్ టైం మాత్రం మాకు ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి సో ఆ గెటప్లో మాకు కంపల్సరీ మళ్ళీ ఒక వీడియో అయితే మాకు తీసుకోవాలి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. సో ఒకసారి ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్యాన్స్ అందరికీ, మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా సైడ్ వచ్చేయమని చెప్పండి. నా స్టైల్లో చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పోతరాజ్ కార్తిక్. మన ప్లస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా ఎవరో, నేను ఆచారం కార్తిక్ పోతరాజ్. సో తప్పకుండా మళ్ళీ మీరు గెటప్ వేసిన వెంటనే మేము అంటే 1 day మాకు ముందు చెప్తే కనుక మేము వచ్చి తీసుకుంటాము. సో ఆ రోజు ఇంకా అంటే ఆ గెటప్లో నిజంగా నాకు మాట్లాడాలని ఉంది, అంటే ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనే ఆ గెటప్ అడగలేదు. ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ ద్వారా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడున్న పోతురాజులకు కానీ? నేను ఒకటే మేడం, ఈ పలరంబండి ఈ తొట్టెల తీసే వరకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇది మెయిన్ రిక్వెస్ట్. దీన్ని మీరు జర మంచిగా వైరల్ చేసి ఇంకా పబ్లిక్ తెలుస్తుంది. ఏంటంటే ఎవరైనా సరే అన్న పలరంబన్లు కానీ తొట్టెలు కానీ తీసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, పోతరాజుకి రిక్వెస్ట్ మర్యాద పెట్టుకోండి అన్న. ఆ మర్యాద ఏందో తెలుసుకోండి. ఎందుకంటే పోతరాజు ఇంటికి రాగానే పోతరాజు వేసుకుంటాడు మేకప్, పోతరాజు ఆడతాడు అన్నట్టు కాకుండా పోతరాజుకు ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఒక ఒగ్గు పూజ నన్ను అట్లా నా రిసీవింగ్ అట్లా ఉంటుంది. ఒక పోతరాజు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆయనకి నీళ్ళ శాఖ పోసి ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి నీ గుడేడు నీ గుళ్ళ దండం, నీ ఇంట్లో దేవుడు ఉంది ఆ దేవుని గారు దండం పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రూమ్ మేడం రెడీ కావడానికి ఒక రూమ్, మంచి రూమ్ ఇవ్వండి, ఒక రూమ్ ఇవ్వండి, ఒక ఫ్యాన్ ఇవ్వండి మాకు. ఎందుకంటే మేకప్ చేసుకోవాలంటే ఇది మనకి ఇచ్చే రూమ్ ఫ్యాన్ ఫ్యాన్ కానీ సెట్ కాదు మేడం. ఫ్యాన్ మనకు గాలి ఎక్కువ కావాలి, ఎందుకు ఇది ఆరిపోవాలి. ఏమవుతుందంటే ఈ కలర్ వేసుకునే కొద్దీ మనకి వేడికి పబ్లిక్ ఒక మనం నా తరపున ఒక్క పోతరాజు తోడుకెళ్తాం మేడం. మేము ఒక 4 to 5 members వెళ్తాం. వాళ్ళు ఇచ్చే చిన్న రూమ్లో ఫ్యాన్ ఉండదు, మేము అట్టలతో ఊపుకోవాలా. ఆ మేకప్ ఎండుతుంటుంది, అప్పుడే మళ్ళీ పచ్చిగా అవుతుంటుంది. ఇది ఒక చిన్నది రూమ్ ఒకటి మాకు మెయిన్. రూమ్ కాడ ప్రోగ్రామ్ అయిపోగానే పైసలు ఇస్తానేది మాత్రం చాలా రాంగ్ మేడం. మేము మీ ఇంటికి రాగానే మీ ఇంట్లో అడుగు పెట్టగానే మా పైసలు మా చేతిలో పెడితే మాకు ధైర్యం ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోగానే మేము స్నానాలు చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాం. మేము ప్రోగ్రామ్ చేసినాక లాస్ట్కి స్నానాలు చేయాలంటే మాకు రూమ్ ఇయ్యరు మేడం, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యరు. మేము వెతుకోవాలి ఏడ బోరింగ్ ఉందా అని చెప్పి పక్కింట్లో పోయి మేము డోర్ కొట్టాలి. ఎవరు వెళ్ళిపోతారు మేడం ఎక్కడోళ్ళు అక్కడ. ఒక సబ్ ఇయ్యరు. నేను ఫస్ట్ అడిగి అన్నీ మనకు పూజ సామాన్ ఏమేమవుతుందో ఆ పూజ సామాన్ లిస్టులో చెప్తా. ప్లీజ్ అన్న ఏంటంటే ఒక సబ్బు, మాకు స్నానం చేసుకొని ఒక రూము, మాకు లాస్ట్కి మీకు తిండికి పెట్టకపోయినా పర్లేదు కానీ మాకు స్నానం చేసుకొని ఒక ఫెసిలిటీ ఇస్తే మాకు మంచిగా ఉంటుంది అంతే మేడం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మారాలా. పోతరాలు ఇప్పుడు ఎట్లా అంటే మీరు కూడా మేకప్ల గురించి అని చెప్తారా, పసుపు కుంకుమ గురించి దాని ప్రత్యేకత ఏందో తెలుసుకోండి ఒకసారి. మీకు ఇదే పోతరాలు అని చెప్పి అడగండి. మనం కలర్ అంటే అదే వెళ్ళిపోతుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అంటే రూము మాకు వచ్చినాక పోతరాలకు మంచి రెస్పెక్ట్ కానీ స్నానం చేసుకొని రూమే కానీ మాకు మేకప్ చేసుకుని ఒక ఫ్యానే కానీ అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తే మీకు కూడా హ్యాపీ, మాకు కూడా హ్యాపీ. సో చూసారు కదా, ఎవరైతే బోనం తీస్తున్నారో పలారం బండి తీస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మనకి పోతరాజు లేనిది ఇంట్లో నుండి బోనం రాదు.
అది కంపల్సరీ అండి. సో వాళ్ళకి మనం ఎంత మర్యాద చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. వచ్చారా, వేషం వేసుకున్నారా, ఆడారా అలా కాదండి. ఏదో ఆర్టిస్ట్ని కానీ లేకపోతే ఎవరో నార్మల్గా వాళ్ళని అట్లా చూసినట్టు కాదండి. వాళ్ళు కూడా దేవుడితో సమానమే. వాళ్ళు దేవుడిని నమ్ముకొని ఉంటున్నారు. వాళ్ళని నమ్ముకొని మనకు మంచి జరగాలని చెప్పేసి మనం బోనం తీస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకోకుండా అయితే మాకు ఏమీ జరగదు. మీరు వచ్చి ఆడితేనే, మీరు వచ్చి చేస్తేనే మాకు మంచి జరుగుతుంది. మీరు అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు మేడం. మాకు పైసలు చేయడానికి చాలా ఆలోచన, అంటే ఒక 30% పబ్లిక్ మారాలి, 70% అయితే గుడ్ ఉన్నారు. నేను వేసి నేను 12 to 13 ప్రోగ్రామ్స్ చేస్తాను మేడం. నార్మల్గానైనా ఆ 13 ప్రోగ్రాంలో ఒక 5 to 6 మెంబర్స్ అయితే పక్కా సత్తాయిస్తారు మేడం. సో చెప్తున్నారు కదా, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మందికి అర్థమై ఉంటుంది. కొంచెం మారండి, వాళ్ళకి కూడా ముందే డబ్బు పే చేసేయండి. తర్వాత నిజంగా మీరు బ్యాండ్ వాళ్ళు మేడం, నేను చూస్తుంటే కదా బ్యాండ్ వాళ్ళు మేము పోతరా చేసుకుంటుంటే అన్న ఏమైందా ఇంకా బ్యాండ్ రాలే అంటన్నా, వాళ్ళకి పైసలు ఇవ్వాలన్న, పైసలు ఇస్తాను వస్తారా. అప్పుడు మేము పైసలు తీసుకోలేదు. ఇంకా నువ్వు బ్యాండ్ దేనికే నీ డబ్బులు మాకెప్పుడు ఇస్తారు? ఇంకా అవును, వీళ్ళే మాట్లాడుకుంటారు. మేము పక్కకున్న విషయం మర్చిపోతారు. వాళ్ళ టెన్షన్ ఏంటంటే బ్యాండ్ వాళ్ళు చెయ్యిస్తారంట, వాళ్ళకి పైసలు ఇస్తాను వస్తారంట, ఫుల్ పేమెంట్ చేస్తాను వస్తారంట. మా అమ్మ కొట్టే మాట్లాడు. మళ్ళీ మా భయం మాకుంటుంది, మనం ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మన డబ్బులు ఇస్తారా అయ్యారా అని చెప్పి అప్పటి నుండి భయం స్టార్ట్ అవుతుంటుంది. మేము అడుగుతుంటే మేము వెళ్ళిపోవచ్చు మేడం. కాకపోతే మేము వెళ్ళిపోయినా మనకు ఈ పైసలు ఇవ్వలేకపోతే రేపు వస్తాయి, కానీ మేము వెళ్ళిపోతే మాకు ఆ సంపాదన మాకు మెయిన్ డేలు అవే ఉంటాయి మాకు. ఆ ఒక్కరోజు మేము వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ మనకు ప్రోగ్రామ్ దొరకదు. ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోగానే వేరే దగ్గర రెడీగా ఉందంటే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇవ్వలేకపోతే రేపు వస్తాయిలే అన్నట్టే మేము తప్పదు, వేయాల్సిందే. సో చూసారు కదా, రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి అమౌంట్ ముందే పే చేయండి, సతాయించకండి. వాళ్ళు ఫస్ట్ దేవుడు అంటే ఫస్ట్ వీళ్ళ రూపంలోనే మనకు కనిపించేది కూడా. బోనం ఎత్తుకునే వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్తో చూస్తామో దాని ముందు ఆడే పోతురాజు కూడా దేవుడే. అసలు ఆ గెటప్ వేసుకోవాలన్నా అంత ఓపిక కూడా ఉండాలి, అండ్ నమ్ముకొని ఉండాలన్నా ధైర్యం ఉండాలి. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే మీరు ఈరోజు దాన్నే వృత్తిగా తీసుకుంటారు అనేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసిండు ఆయన, అయిపోయింది. కానీ తర్వాత ఏంటి, అమ్మవారి మీద నమ్మకంతో వెయిట్ చేసిండు. కానీ ఏం చేస్తాం, అన్ని వేళలా అమ్మవారు మనతో ఉంటుంది అని అనుకోవడం కూడా రాంగే కదా. సో అలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి అండ్ కాపాడుకుందాం. మనం నిజంగా మన ఆచారాలను మనం కాపాడుకోవాలి, మన పద్ధతులను మనం కాపాడుకోవాలి. కొత్త వాళ్ళు కూడా ఏది తెలుసుకోకుండా రాకండి. దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవన్నీ తెలుసుకొని రండి, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు అంటే సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. సో మళ్ళీ ఈ ఇంటర్వ్యూ తర్వాత తొందరలో బోనాలు ఉన్నాయి కాబట్టి 26th అండి బోనాలు, 26th నుండి మన తెలంగాణ బోనాలు స్టార్ట్ కాబట్టి, సో అప్పుడు మళ్ళీ గెటప్లో Part 2 చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.